స్తోత్రాలు చెల్లిస్తూ మరి క్రీస్తు ప్రియులు ఇతరులైన కత్తుల గంగరాజు గారు, మరి సత్యమణి గారైన గ్రేషమ్మ గారు, మరి ఈరోజు సంవత్సర కాలం అయింది. మరి దేవుని యొక్క పిలుపు అందుకుని తన యాత్ర ముగించుకుని ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు. మరి విడబడిన కుటుంబాన్ని పరిచర్యను బట్టి మరొకసారి ఆమెను జ్ఞాపకం చేసుకోవడానికి ఏర్పాటు చేసిన ఈ యొక్క కూడికను బట్టి నన్ను ఆహ్వానించిన ప్రియులు కాంతారావు గారిని బట్టి, నాణ్యలను బట్టి, వారి కుటుంబాలను బట్టి, స్థానిక సంఘాన్ని బట్టి, చేరువచ్చిన మరి బంధువులు, మిత్రులు అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామమున శుభాలు వందనాలు తెలియజేస్తూ, దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు ఈ ప్రాంతానికి రావటం, మరి ఇక్కడ దైవాన్ని గణపరచటంలో మాకు కూడా ఒక భాగాన్ని లేదా మాకు కూడా ఒక అవకాశాన్ని దేవుడు అనుగ్రహించి ఇంచుమించు 2015 సంవత్సరంలో జూలై నెలలో ఈ ప్రాంతానికి రావటం జరిగింది. మరి ఎప్పటి వరకు నాటి నుంచి నేటి వరకు కూడా మరి ప్రియులు ఎప్పుడు కూడా మమ్మల్ని ప్రేమిస్తూనే, మరి వారి పరిచయంలో కూడా మరి మాకంటే ఎక్కువ ప్రేమలు వారు వ్యక్తపరుస్తూ ఉన్నారు. మా ప్రేమలో లోపాలు ఉన్నాయి, కానీ వారి ప్రేమలు ఎప్పుడు కూడా మరి అరమరిక లేకుండా ఇరువురు కూడా మరి నాకు నిజంగా ఎంతో గౌరవ మర్యాదలు ఇస్తూ ఉన్నారు. నిజంగా వారిని మా హృదయాలకు ప్రత్యేకమైన స్థానం వారికి ఎప్పుడూ ఉంటుంది. ఇంకా దేవుడు వీరు పరిచయం ఇంకా అభివృద్ధి పరిచి ముందుకు నడిపించాలని కోరుతూ ప్రార్థన చేసుకుని వాక్య పరిచయలకు వెళ్దాం. అందరూ కూడా మనసు పెట్టాలని కోరుతారు. సకలాశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాయన. ఈ రాత్రి కాలమందు ప్రభు మీ కుటుంబం తల్లిగా జ్ఞాపకం చేసుకుని ఏర్పాటు చేసిన ఈ కూడికను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. నా తండ్రి, మరి ఆమె చేసిన ప్రార్థనలు, ఆమె చేసిన కార్యములు ఈరోజు సత్య సంబంధమైన నా తండ్రి మీ కుమారుని యొక్క సంఘములోనికి బిడ్డలు నడిపించినందుకు స్తోత్రాలు నాయనా. మరి అంత మాత్రమే కాదు, వారు నా తండ్రి బిడ్డలు కూడా మరి సేవకులుగా మరి వారు తీర్చినందుకు స్తోత్రాలు. మరి వారెంతో ప్రయాసపడుతున్న మరి ప్రియులు బట్టి మేము ఎల్లప్పుడూ నాయన మీ నామాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి కాలమందు ప్రభు ఏర్పాటు చేసిన కూడిక ద్వారా ఈ గ్రామానికి, సంఘానికి మాకు కావలసిన ఆత్మీయ యొక్క మాటలను ఈ గ్రంథం ద్వారా తెలియపరిచి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాం మా ప్రియ పరలోక తండ్రి. మరొకసారి ప్రభు నామాన్ని మీ అందరు కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ ఈరోజు కొన్ని విలువైన మాటలు మనం నేర్చుకుందాం. ఈ సందర్భాన మరి చాలామంది తెలిసిన విషయాలు మనం మాట్లాడుకుంటూ ఉంటాం. మరి నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవటం, మరి అది మనకు ఆశీర్వాదం అని, ఇలాంటి ఎన్నో విషయాలు చెప్పుకుంటూ ఉంటాం. అలాగే మరణం గురించి కూడా ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు ఒక విలువైన సమాచారాన్ని దైవ గ్రంథం నుంచి మనం నేర్చుకుందాం. మీ అందరూ కూడా వాక్యం మీద మనసు పెట్టండి. వీలైన వారు వాక్య భాగాలు రాసుకోవడానికి సిద్ధపడండి. దేవుని గ్రంథంలో ఒక మాట మీకు చూపించి నేను ముందుకు వెళ్తాను. యోబు గ్రంథం 14వ అధ్యాయము 14వ వచనాన్ని చదివి ఆ తర్వాత ఈ భాగంలోకి మనం వెళ్తాం. మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా అన్నాడు. అక్కడ మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా అన్నాడు. అంటే చనిపోయిన తర్వాత మనుషులకు మరో బ్రతుకుందా అని ఒక ప్రశ్న అక్కడ వేయటం అనేది జరిగింది. ఉన్నదా లేదా అని ప్రశ్నిస్తే దానికి ఒక సమాధానం అంటూ ఉంది. ఆ సమాధానాన్ని ఈరోజు మనం వెతుక్కోబోతూ ఉన్నాం. అయితే ఇది ఒక ప్రశ్నగా మనం వేసుకుందాం. సమాధానం కూడా
ఆ అధ్యాయంలో ఉంది. మరలా నేను ఆ భాగంలోకి మిమ్మల్ని తీసుకువెళ్తాను. ఒకసారి దేవుడి గ్రంథంలో మనం చూసినట్లయితే, మనం ఇందాక ప్రారంభంలో చెప్పుకున్నామే, నీతిమంతుని జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదము అనే మాట మనకి సామెతల గ్రంథంలో కనపడుతూ ఉంది. ఆ నీతిమంతుని గురించి, అబ్రహాం గురించి ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఆది కాండం తీసారా, ఆది కాండం 23వ అధ్యాయంలోకి మనం తీసినట్లయితే, ఆది కాండం 23వ అధ్యాయంలోకి మనం తీసినట్లయితే మొదటి వచనాన్ని మనం చదువుదాం. సారా జీవించిన కాలము అనగా అబ్రహాం గారి యొక్క భార్య, ఆమె జీవించిన కాలము అనగా సారా బ్రతికిన ఏండ్లు 120 ఏండ్లు. 120 ఏండ్లు అంట. ఎవరో? సారా గారు. ఆనాటి కాలంలో అంతకాలం బ్రతికేవారు. ఇందాక మేము లోపల కాంతారావు గారు తండ్రి గారు, తల్లి గారు ఫోటోలు చూస్తే అక్కడ డేట్లు ఉన్నాయి. ఇంచుమించు తండ్రి గారేమో గంగరాజు గారు 80 సంవత్సరాల పైగా ఆయన జీవించారు. తల్లి గారేమో ఇంచుమించు 83 సంవత్సరాలు వారు జీవించారట. నిజంగా ఒక ఆశ్చర్యం అది. ఎందుకంటే అంత దీర్ఘకాలం బ్రతికే పరిస్థితులు అయితే ఇప్పుడు లేవు. అందుకే అది కూడా ఒక భాగ్యం. ఇప్పుడు అలాగే మనం ఇక్కడ చూసినట్లయితే ఆ కాలంలో ఈ సారా గారు కూడా 127 ఏండ్లు బ్రతికిందంట. ఎవరో? సారా. తర్వాత మాట చదువు. సారా కానాను దేశమందలి హెబ్రోనును కిర్యతార్బాలో మృతి పొందిందంట. ఈవిడి ఇంతగా కానాను దేశంలోనే మరణించిందంట ఈవిడి. ఇప్పుడు ఆ ప్రాంతంలో మరణించినప్పుడు అక్కడ 23వ అధ్యాయంలో 9వ వచనాన్ని మనం చూద్దాం. 9వ వచనంలో అక్కడ విషయం చూద్దాం. షోహారు కుమారుడైన అబ్రహాం గారు ఆ స్థలాన్ని, అంటే మన సారా గారిని పాతి పెట్టుకోవడానికి ఒక స్థలాన్ని ఆయన కొంటున్నాడు అనమాట. అక్కడ ఆ విషయం చెప్తున్నాడు. అక్కడ 9వ వచనం. షోహారు కుమారుడైన ఎఫ్రోను తన పొలము చివరన తనకు కలిగి ఉన్న మకేలా గుహను నాకు ఇచ్చినట్లుగా నా పక్షం అతనితో మనవి చేయండి అని చెప్తున్నాడట ఈయన. తర్వాత మీ మధ్యను శ్మశాన భూమిగా ఉండుటకు నిండు వెలకు అతడు దానిని నాకు స్వాస్థ్యముగా ఇవ్వని వారితో చెప్పాడు. ఇక్కడ ఒప్పందం కూర్చుకున్నారు. ఈ ఒప్పందం కూర్చుకుంటే 20 వచనం దగ్గరికి వెళ్ళిపోతాం, సమయం లేదు కనుక. 20 వచనం దగ్గరికి, ఆ పొలమును దానిలోనున్న గుహయు హేతు కుమారుల వలన శ్మశానము కొరకు అబ్రహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడ్డదట. ఇంతకు అబ్రహాం గారికి స్వాస్థ్యంగా స్థిరపరచుకున్నాడట. ఎలా స్వాస్థ్యంగా స్థిరపరచుకున్నాడు? ఆయన వెల ఇచ్చాడట. ఓకేనమ్మా? ఎలా ఇచ్చాడయ్యా అంటే వెల చెల్లించాడట ఆయన. ఆ వెల 15వ వచనంలో ఒకసారి చదువు పైకి. భూమి 400 తులములు వెండి చెయ్యను అంటే 400 తులములు వెండి ఇచ్చి ఆ భూమిని కొనుక్కున్నాడట. ఎవరో? అబ్రహాం గారు. ఎవరి కొరకే? తన భార్య సమాధి కొరకు. అంతేనండి అన్నమాట. తన భార్య సమాధి కొరకు ఒక సొంత భూమిని, స్వాస్థ్యాన్ని కొనుక్కుని ఆ భార్య గారిని అందులో ఆయన సమాధి చేసిన సందర్భం మనకి 23వ అధ్యాయంలో కనపడుతుంది. ఆ తర్వాత 25వ అధ్యాయంలోకి వెళితే 7వ వచనాన్ని కూడా మనం చదువుదాం. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175. అబ్రహాము నిండు వృద్ధాప్యమును వచ్చిన వాడే మంచి ముసలితనము ప్రాణం విడిచి మృతి పొంది తమ పితరుల యొద్దకు చేర్చబడ్డాడంట. ఎవరో? ముందు భార్య గారు చనిపోయారు, తర్వాత అబ్రహాము గారు చనిపోయారంట. ఆ చనిపోయిన తర్వాత 9వ వచనం దగ్గరికి వద్దాం. ఆ హిత్తీయుడైన సోహారు కుమారుడకు ఎఫ్రోను పొలమందలి మగ్వేల గుహలో అతని కుమారులకు ఇస్సాకును ఇస్మాయిలు అతన్ని పాటి పెట్టారు. ఎవరిని? అబ్రహాము. తర్వాత మాట చదువుదాం. అది చూడండి, అది మమ్రే ఎదుట ఉన్నది. అబ్రహాము హేతు కుమారుడు యొద్ద కొనిన పొలములోనే అబ్రహామును అతని భార్యయు
సారాయుడు అంటే ఇద్దరు ఒకే చోట పాతి పెట్టబడ్డారంట. ఇద్దరు ఒకే చోట పాతి పెట్టబడ్డారంట. ఇద్దరు ఒకే చోట కానాను దేశంలో వారిద్దరు ఏమయ్యారు? పాతి పెట్టారు. ఇంతకది ఏంటి? స్వాస్థ్యం కొన్నారంట. ఆ కొన్న భూమిలో వాళ్ళు ఏమయ్యారు? పాతి పెట్టబడ్డారంట. తర్వాత ఇస్సాకు అక్కడే పాతి పెట్టబడ్డాడు, యాకోబు అక్కడే పాతి పెట్టబడ్డాడు, ఆ తర్వాత యోసేపు కూడా మళ్ళీ అక్కడే పాతి పెట్టాడు. ఇది పితరులందరూ కూడా కానానులోనే నన్ను సమాధి చేయండి అని కోరుకున్నారంట. ముగింపులో వారి చివరి కోరిక ఏంటయ్యా అంటే, పితరుల గురించి మనం మాట్లాడితే నన్ను కానాను దేశంలోనే నన్ను సమాధి చెయ్యండి అని వారు కోరుకున్నారట. ఆ ప్రాంతంలో ఎందుకు అంటే దేవుడు వాగ్దానం చేసిన దేశం అది. ఎవరికే? అబ్రహాము గారికి వాగ్దానం చేశాడంటే, ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తాను, నీ సంతానానికి ఇస్తానని. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాగ్దాన భూమిలో మేము చనిపోతే మరో ఒక దినం అంటూ ఒకటి ఉంది కదా. ఏది? ఇందాక మాట చదువుకున్న మన ప్రారంభంలో, మరణించిన నరులు మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా అని అనుకున్నాం ఇందాక. మరణమైన వారికి ఏముందండి? బ్రతుకుదురా అని ప్రశ్న వేసుకున్నాడు. ఆ బ్రతుకు ఉందని గ్రహించుకున్నారట. ఎవరో? ఈ పితరు. ఈ పితరులందరూ కూడా ఒక దినం ఉంది, ఆ దినాన్ని ఏం చేస్తాడు? తిరిగి లేచే రోజు ఒకటి ఉందని వారు ఏం చేస్తున్నారు తెలుసండి? దేవుడు ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ దేశంలో వారు ఏమయ్యారు? పాతి పెట్టబడ్డాయట ఆ దేహాలు. ఇది మనం ఇందాక చదువుకున్న చరిత్రలో మనకి కనబడుతూ ఉన్నాయి. అయితే కొన్ని విషయాలు, ఇంకా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుందాం. ఒకసారి సామెతల గ్రంథంలోకి ఒకసారి వెళ్తాం. సామెతల గ్రంథంలోకి ఒకసారి వెళ్తాం. 16వ అధ్యాయం. పంతొమ్మిది అధ్యాయము. సామెతల గ్రంథం 19వ అధ్యాయము. మనసు పెట్టలు దయించి 14వ వచనాన్ని చదువుదాం. 14వ వచనాన్ని చదువుదాం. అండర్లైన్. గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యము సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం. ఇవన్నీ కూడా దేవుడే ఎలా ఇచ్చాడంట? దానం ఇచ్చాడంట మనుషులకి. గృహం ఇచ్చిన, విత్తం అంటే సంపద ఇచ్చిన, లేదా తర్వాత ఆ స్వాస్థ్యం ఇచ్చిన, సుబుద్ధి గల భార్య ఇచ్చిన, అదంతా ఎవరి దానం? దేవుని యొక్క దానం అని చెప్పాడు. ఇక్కడ అన్ని విషయాలు వివరిస్తా లేదు కానీ పితరులు ఇచ్చిన స్వాస్థ్యము అనే మాట వాడాడు. పితరులు ఇచ్చిన స్వాస్థ్యము అనే పదం వాడాడు. ఈ పితరులు ఇచ్చిన స్వాస్థ్యం గురించి ఒక విషయాన్ని మనం రాజుల గ్రంథంలోకి వెళితే మనకు ఒక చరిత్ర కనబడుతుంది. అక్కడ రాజుల గ్రంథంలో 21వ అధ్యాయంలోకి వెళితే అక్కడ ఇశ్రాయేలు రాజు అయిన ఆహాబు గురించి అక్కడ ఒక చరిత్ర మనకు కనపడుతుంది. మొదటి రాజుల గ్రంథం 303వ పేజీ 21వ అధ్యాయంలోకి వెళితే చూసారా అమ్మా, ఇక్కడ ఆహాబు రాజుగారు, ఆ రాజుగారు యొక్క నగరానికి ఆనుకుని ఒక ద్రాక్ష తోట ఉందట. ఆ ద్రాక్ష తోట నాబోతుదంట. నాబోతు ఆ ద్రాక్ష తోటను చూసి రాజుగారు అది నాకు కావాలని కోరాడట. ఎవరిని? నాబోతు గారిని చూసి రాజుగారు అడిగితే ఖచ్చితంగా ఏం చేయొచ్చు? ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే రాజుగారి కనుక. ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. ఎక్కడ 2వ వచనం. ఆహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకుని ఉన్నది. అది చూడండి, పక్కనున్న స్థలం ఎవరు విడిచిపెట్టరు. అవునా? పక్కనున్న స్థలం మనం ఏం చేసుకుంటాం? ఏదో రకంగా కలుపుకోవాలని ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు రాజుగారి యొక్క నగరానికి ఆ ద్రాక్ష తోట ఏమై ఉందట? ఆనుకుని ఉందట. తర్వాత మాట, గనుక అది నాకు కూర తోటకిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇస్తాను. పాయింట్ అర్థం చేసుకోవాలి. దానికంటే మంచిది ఇస్తానని ఆఫర్ ఇచ్చాడంట. ఎవరో? రాజుగారు ఇచ్చారంట ఒక సామాన్యుడికి. ఒక సామాన్యుడిని ఏమన్నాడయ్యా అంటే, నువ్వు అది నాకు ఎవరా బాబు, నీకు అంతకంటే మంచి ద్రాక్ష తోట ఇస్తామని చెప్తున్నాడట. తర్వాత మాట లేదా నీకు అనుకూలమైనది ఎడల దానికి క్రయములకి ఇవ్వమని. ఎంత డబ్బులు కావాలో చెప్పు.
ఒకవేళ తోట వద్దా మంచి డబ్బులు ఏమైనా కావాలో అది చెప్పు, అది కూడా ఇస్తానంట. ఎవరో రాజు గారు ఎవరిని? నాబోతుని. ఓకేనా? కిందకి రండి. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు చూడండి. మనమైతే మనం అదే ప్లేస్లో ఉంటే మామూలుగాను అంతేనా? మనం కానీ ప్లేస్లో ఉంటే ఏముందో, అయ్యి బాబు ఇంకేముందో, రాజుగారు నా పొలం కొన్నారంటే 10 మంది చెప్పేసుకుంటాం మనం. కానీ ఆయన ఏం చెప్పాడు చూడండి, అక్కడ ఒక మాట ఉంది, అది మనకు ప్రాముఖ్యత ఇక్కడ. అందుకు నాబోతు నా పిత్రార్జితము నీకిచ్చుట నాకు ఎంత మాత్రం వల్లపడదని చెప్పాడు. అది ఎవరి చేతం? ఇందాక మాట చదువుకున్నాం, పితరులు ఇచ్చిన స్వాస్థ్యము. అది ఎవరి దానం? దేవుని దానం. పితరులు ఇచ్చిన స్వాస్థ్యం ఎవరి దానం? అది. ఇప్పుడు నాబోతు కంట ద్రాక్ష తోట ఎలాగొచ్చిందో తెలుసండి, తన కష్టపడ్డది కదంటే అది. మా పితరులు ఇచ్చిన స్వాస్థ్యం అయ్యా, మా పితరుల యొక్క కష్టార్జితం అది, నీకు ఇవ్వనయ్యా అని చెప్తున్నాడంట. ఎవరితోనూ? రాజుతో చెప్తున్నాడంట. ఓకేనా? తర్వాత మాట చదువుతాం. నా పిత్రార్జితమును నీకియ్యనని యెజ్రెయేలుడైన నాబోతు తనతో చెప్పిన దాన్ని బట్టి అహాబు మూతి ముడుచుకు కోపం తెలిపాడంట. అర్థమైందా? ఎంత ఆశపడి ఉంటాడో రాజుగారు. కానీ ఈయనేమన్నాడు? నా పిత్రార్జితం అది నీకు ఇవ్వాల్సిన అవసరత లేదు. ఒక్కసారి ఆలోచించాలి, ఎందుకు దాన్ని అంత తల పట్టుకున్నాడు ఈయన? మరి మంచి ద్రాక్ష తోట ఇస్తానన్నాడు, మంచి డబ్బులు ఇస్తానన్నాడు. మరి అలాంటప్పుడు ఖచ్చితంగా ఏం చేయొచ్చు. కానీ గమనించాలి, ఈయన ఇందాక మన సామెతల గ్రంథంలో చదివే, అది దేవుని యొక్క దానం. ఈరోజు మరలో భావించుకున్న సుమ, మన పితరులు ఇచ్చిన ఇంటి పేరుని ఎలాగైతే మనం కాపాడుకుంటున్నామో, ఓకేనా? మన పితరులు ఇచ్చిన ఇంటి పేరుని కాపాడుకుంటాం లేదా? కాపాడుకుంటాం లేదా? అలాగే పితరులు ఇచ్చిన భాగ్యాన్ని కూడా కాపాడుకోవాలి. పితరులు ఇచ్చిందని కూడా కాపాడుకోవాలి. ఎందుకు తెలుసా? అది దేవుడు పితరు ద్వారా మనకి ఇచ్చిన దానం అంటది. అర్థమైంది మీకు ఏదన్నా? అది ఎవరిచ్చిన దానం? అది ఒకవేళ ఈ ద్రాక్ష తోట దేవుడిచ్చిన దానాన్ని రాజుకి ఇచ్చేస్తే, రాజుగారికి ఇస్తే రాజుగారి దానం అవుద్ది. ఓకేనా? అందుకు రాజా నీ దానం నాకు వద్దు, నా పితరులు అది దేవుని ద్వారా వచ్చిన దానం, అది మాత్రం నాకు కావాలని ఆ పిత్రార్జితం కోసం ప్రాణం పోగొట్టుకున్నాడు ఆయన. ఎవరో? నాబోతు. అంతేనా? ఆ పిత్రార్జితం ఎవరన్నదిగా కదా ప్రాణం పోగొట్టుకున్నాడు ఆయన. అంటే ఇప్పుడు ఏది విలువైంది అక్కడ? ఆ పిత్రార్జితం. అదేదో చెప్పాడు, ఆ స్వాస్థ్యాన్ని కాపాడుకోవడానికే తన ప్రాణం పోగొట్టుకున్నాడట. దాని విలువ అందరికి అర్థం కాదండి. దాని విలువ అందరికి అర్థం కాదు. ఓకేనా? ఇంకా లోపలికి వెళ్ళాక మనకు అవన్నీ బయటకు వస్తాయి. ఒక విషయాన్ని మీకు చూపిస్తాను చూడండి. సంఖ్యాకాండం సరే, ఈ సంఖ్యాకాండంలో కొన్ని మాటలు చూద్దాం. 34 అధ్యాయం 7వ వచనం చదవండి ఒకసారి. కాదండి, 36 అధ్యాయం 7వ వచనం అమ్మా. ఇశ్రాయేలు యొక్క స్వాస్థ్యము ఒక గోత్రము నుండి వేరొక గోత్రంలోనికి పోకూడదు. అర్థమైంది మీకు ఏదన్నా? 12 గోత్రాల్లో ఎవరి గోత్రంలో ఆ గోత్రంలోనే ఉండాలి, ఎవరి గోత్రంలో ఆ గోత్రంలోనే పెళ్లి చేసుకోవాలి. అది చెప్పాడనమాట. ఆ స్వాస్థ్యాన్ని ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలంట అమ్మా. తర్వాత మాట చదువుతాం. చూడండి, ఇశ్రాయేలులో ప్రతివాడును తన పితరుల గోత్ర స్వాస్థ్యము, పాయింట్ అర్థం చేసుకోవాలి, పితరుల గోత్ర స్వాస్థ్యమును హత్తుకుని ఉండవలను. ఏం చెయ్యాలంట? హత్తుకుని ఉండాలి. ఆ స్వాస్థ్యాన్ని ఏం చేసుకోవాలంట? హత్తుకుని ఉండాలంట. చాలా జాగ్రత్తగా ఉండాలి. హత్తుకుని ఉండాలంట. అది అట్లాగే ఉంచండి. మరలా ఇక్కడికి వస్తాను. సమూయేలు మొదటి గ్రంథం తీసరా 19వ వచనం, 26వ అధ్యాయము
26 అధ్యాయము 19 వచనాన్ని మనం చదువుతాం. తీసారమ్మా? చదువు. రాజా ఎవరు మాట్లాడుతున్నారయ్యా అంటే దావీదు సౌలు గారితో మాట్లాడుతున్నాడు. సౌలు ఏం చేస్తున్నాడు? దావీదుని చంపాలని చూస్తున్నాడు. అంతేనా? అయితే ఇప్పుడు చూడండి అక్కడ, రాజా నా ఏలినవాడా నీ దాసుని మాటలు వినుము, నా మీద పడవలని యెహోవా నిన్ను ప్రేరేపించిన ఎడల నైవేద్యము చేసి ఆయనను శాంతిపరచవచ్చును. ఒకవేళ నా మీద నన్ను కక్ష అంటే నా మీద శిక్ష ఏదైనా చేయమంటే నేను దేవుణ్ణి ఏం చేయగలను? శాంతిపరుచుకుంటాను. ఏదో తప్పు చేశాను, బలుడిచ్చి దేవుణ్ణి శాంతిపరుచుకుంటాను అని చెప్తున్నాడు అనమాట. తర్వాత అయితే నరులెవరైనను నిన్ను ప్రేరేపించిన ఎడల వారు యెహోవా దృష్టికి శాపగ్రస్తులగుదురుగాక. పాయింట్ అర్థమైంది మీకు ఏదన్నా? దేవుడు నిన్ను ప్రేరేపించారు అనుకోండి, నేను దేవుడి దగ్గర ఏం చేస్తాను? నా పశ్చాత్తాపాన్ని ఒప్పుకుంటాను అంటున్నాడు. ఒకవేళ మనుషులు ఎవరైనా నిన్ను ప్రేరేపించి నన్ను చంపమని అంటున్నారు అనుకోండి, వారు ఏమవుతారని చెప్తున్నాడు ఆయన? శాపగ్రస్తులు. ఎందుకంటే మనుషులు ఎవరైతే మీద చూసుకోవాల, ఎందుకంటే దావీదు అందరికి ఇష్టడే. స్వయాన సౌలు కొడుకే అతి ప్రాణ స్నేహితుడైన ఎవరో దావీదు. ఎందుకంటే తనకున్న సుబుద్ధి, తనకున్న యథార్థత, తన దగ్గర ఉన్న నిజాయితీ. అందుకే దేవుడు దావీదు అంటే నాకు ఇష్టం అని చెప్పాడు ఆయన. తర్వాత ఈ వాక్యానికి వచ్చేద్దాం అక్కడ. తర్వాత వారు నీవు దేశమును విడిచి అన్య దేవతలు పూజింతుమని నాతో చెప్పి, అండర్లైన్ చేయండి అక్కడ, యెహోవా స్వాస్థ్యమును హత్తుకొనకుండా నన్ను వెలివేయుచున్నారు. పాయింట్ అండర్లైన్ చేసుకోవాలి. యెహోవా స్వాస్థ్యమును హత్తుకొనకుండా నన్ను ఏం చేస్తున్నారు? వెలివేస్తున్నారు. పాయింట్ అర్థం చేసుకోవాలి. యెహోవా స్వాస్థ్యం, యెహోవా స్వాస్థ్యం హత్తుకోకుండా ఏం చేస్తున్నారు? నన్ను వెలివేస్తున్నారు అని చెప్తున్నాడు ఈయన. ఎవరో? దావీదు గారు. ఇందాకేం చెప్పాడు? మీ పితరుల గోత్రములో ఉన్న స్వాస్థ్యాన్ని మీరు ఏం చెయ్యాలన్నాడు? హత్తుకుని ఉండాలి. అంతేనా? హత్తుకుని ఉండమనే కదా చెప్పాడు ఆయన. రైట్. ఇప్పుడు దావీదుని ఏం చేస్తారో తెలుసా? ఆ ఇశ్రాయేలు వారిలో ఉండకుండా చంపాలని తరుగుతున్నాడు. అంటే ఆ గోత్రంలో, ఆ స్వాస్థ్యంలో ఉండకుండా ఏం చేస్తున్నారు? తరుగుతున్నాడు ఈయన. ఇప్పుడు ఆయన బాధ అది. ఆ స్వాస్థ్యానికి నేను దూరం అయిపోతున్నాను, ఆ స్వాస్థ్యాన్ని అత్తుకోకుండా దూరంగా ఉంటున్నానని తన బాధను వ్యక్తపరుస్తున్నాడట. ఎవరో? దావీదు గారు. ఓకేనా? ఒక్కసారి ఇప్పుడు రూతు గ్రంథంలోకి ఒకసారి వెళ్తాం. రూతు గ్రంథంలోకి వెళ్తామా? మొదటి అధ్యాయం. రూతు గ్రంథం మొదటి అధ్యాయం తీసారమ్మా? అమ్మా తీసారా? రైట్. మొదటి అధ్యాయంలో, రూతు గ్రంథం మొదటి అధ్యాయంలో ఇక్కడ నయోమి అంటే తెలుసు కదా మనందరికీ, అత్తగారు. ఓకేనా? మోయాబు దేశానికి వెళ్ళారు, మరలా తిరిగి బెత్లెహేంకి వచ్చారు. మనందరూ తెలుసు పాప, అందరికీ తెలుసు. ఆచారంలో మాత్రం ఉండదు అంతే పాప. ఏమా? అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మోయాబీలు ఇశ్రాయేలు వారు కాదు. అలాంటిది మోయాబు జాతికి సంబంధించిన ఒక స్త్రీయే రూతు. అంతేనా? మోయాబు జాతి రాలే. ఎవరో? రూతు. అసలు ఒక విధంగా చెప్పాలంటే అన్య దేశస్తురా. ఆవిడ పేరణ గ్రంథం ఎందుకు రాశాడంటారు? ఆవిడ పేరణ గ్రంథం ఎందుకు రాయాలంటారు? రూతు గ్రంథం అని ఆవిడ పేరెట్టచ్చా? ఇంకా చెప్పమంటారా? నయోమి ఎవరు? యూదురాలు. ఒక మాట చెప్పాలంటే నయోమి అంటే అత్తగారు ఎవరయ్యా అంటే యూదురాలు. ఓకేనా? నయోమి ఎవరయ్యా అంటే యూదురాలు. ఆవిడ పేరణ రాయాలి అసలు. అవునా కదంటారా? ఎందుకని? ఇశ్రాయేలు యొక్క గోత్రంలో యోధా జాతి కూడా ఒక ప్రత్యేకం గనక ఆవిడ పేరణ రాయాలి. మరి మోయాబు జాతి స్త్రీ అయిన నా రూత్ అని ఎందుకు రాయాలి? ఆవిడ చేసిన భక్తి అంత గొప్పది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఆవిడ ఏమన్నదయ్యా అంటే, ఎవరో నయోమి అమ్మ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోరా బాబు అని చెప్పింది చూసారా? ఆ సంభాషణ ఒకసారి చూడండి. ఆ సంభాషణ 14 వచ్చిన ఒకసారి చదవండి.
ఇద్దరు కూడా ఎవరో ఇద్దరు కోడలు కూడా ఎలుగెత్తి ఏం చేశారంట, బాధపడ్డారంట. వార్ప తన అత్తను ముద్దు పెట్టుకున్నాడు, రూతు ఆమెను. ఎంతగా తేడేంటో, ముద్దు పెట్టుకోవడం ఏంటో, హత్తుకోవడం ఏంటో చాలా జాగ్రత్తగా ఉన్నారు. అందరిని హత్తుకోలేం, అవునా కదంటారా? అందరిని హత్తుకోలేం. ఆయన హృదయానికి నచ్చిన వారు మాత్రం మనం ఏం చేయగలం, హత్తుకుంటాం. ఆవిడ ప్రేమ చూపించింది, ఎవరో వార్ప. ఈవిడ ఏం చేసింది, ఎవరినే మనం ఇందాక చెప్పిన అన్ని గుర్తుకు రావాలి. ఆ స్వాస్థ్యాన్ని ఏం చేయమన్నాడు, హత్తుకుని ఉండమన్నాడు. ఎవరినే, ఇశ్రాయేలు వాళ్ళు, ఎవరి గోత్రాల వారిని ఏం చేయమన్నాడు ఆయన, మీ స్వాస్థ్యాన్ని హత్తుకుని ఉండండి అని వాళ్ళకి ఇచ్చాడు. ఈవిడ హత్తుకోవాల్సిన పని లేదు, ఎవరో రూతు. ఎందుకంటే ఆవిడ ఇశ్రాయేలు జాతికి సంబంధించిన ఆవిడ కాదు. అయినా ఎవరిని హత్తుకుని ఉంది, ఓకేనా, అత్తగారిని హత్తుకుని ఉంది. ఇప్పుడు కొంచెం క్రిందకి వెళ్దాం. ఎక్కడ అంటే 16వ వచనం చదువుదామా. ఈ మాట చాలా గొప్పది, ఓకేనా, మన జీవితాలు ఇది కాదు, చాలా అవసరం. అందుకు రూతు రూతు ఏమంటుందయ్యా అంటే, నా వెంబడి, రూతు గారు మాట్లాడుతూ, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు, నన్ను ప్రతిమానుకొనవద్దు. ఎవరిని అత్తగారితో చెప్తుంది. ఆవిడేమందా రావద్దని చెప్తుంది, ఈవిడేమంటుంది, ఆ పదం అనొద్దమ్మా అని చెప్తుంది. తర్వాత మాట, నీవు వెళ్ళు చోటికి నేను వచ్చేదను, నివసించు చోటనే నేను నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు ఆ మృతి పొందు చోటనే నేను మృతి పొందేదని. అక్కడే ఏంటో దాని అంతరార్థం, ఓకేనా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి. ఇందాక అబ్రహాము గారు తన భార్య కొరకు స్వాస్థ్యాన్ని కొన్నాడు. ఆయన కొన్నాడు, ఆ భూమిని కొన్నాడు కదా, ఆ కానాను దేశంలో కొన్నాడు కదా. ఇప్పుడు ఆ కొన్న భూమి దగ్గర పితరులందరూ కూడా ఏమయ్యారు, అక్కడే పాతి పెట్టబడ్డారంట. ఎందుకు, దేవుడు ఆశీర్వదించిన దేశం అది. ఏది, కానాను దేశం, అంతేనా. ఇప్పుడు ఇందాక ఏమన్నాడు, ఇశ్రాయేలు 12 గోత్రాలు మీ స్వాస్థ్యాన్ని, మీ గోత్రాన్ని హత్తుకుని ఉండండిరా బాబు, కోల్పోకండి అని చెప్పాడు లేదా, చెప్పాడు. ఇందాక దావీదు ఏమన్నాడు, స్వాస్థ్యాన్ని హత్తుకోకుండా నన్ను వెలివేస్తున్నారయ్యా అని బాధపడ్డాడు. ఆయన అన్నాడా లేదా, స్వాస్థ్యాన్ని హత్తుకోకుండా ఏం చేస్తున్నారు, నన్ను వెలివేస్తున్నారయ్యా అని బాధపడ్డాడు. ఎవరు, దావీదు. ఇప్పుడు గమనించాలి, ఈ రూతు మోయాబు జాతికి సంబంధించిన ఆవిడ ఏ గోత్రాన్ని హత్తుకుని ఉంది, అమ్మా యోధా గోత్రాన్ని కదా హత్తుకుని ఉంది, చెప్పాలి, అవునా కదంట. అత్తగారితో చెప్పిన మాట ఏంటి, నీ జనమే నా జనం. ఒక మాట, దేవుని స్వాస్థ్యం ఎవరు, ఆ పాత నిబంధన కాలంలో దేవుని స్వాస్థ్యం ఎవరు, ఇశ్రాయేలు వారు. నీ స్వాస్థ్యమే నా స్వాస్థ్యం, ఓకేనా. నువ్వు ఎక్కడైతే నివసిస్తావో నేను అక్కడే నివసిస్తాను, నువ్వు ఎక్కడైతే మరణిస్తావో అక్కడే మరణిస్తానని ఇంకో పదం అంతే. ఎక్కడైతే నువ్వు పాత పెట్టబడ్డావు అక్కడే నేను కూడా ఏమవుతాను అంటే, ఎంత దూరం ఆలోచించిందో ఆలోచన చెయ్యాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆవిడికి సంబంధం లేదు, కానీ ఆ యోధా గోత్రాన్ని ఏం చేస్తుందో తెలుసండి, హత్తుకుని ఉంది, అత్తగారిని కాదు. అర్థమైంది మీకు ఏంటన్నా. ఎందుకంటే యోధాలోంచి ఎవరు రావాలి, రక్షకుడు రావాలి. రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది, ఆ యోధ అనగా యోధా గోత్రంలోంచే రక్షణ రావాలి. అందుకని ఈవిడ ఎవరిని ఎత్తుకున్నది, ఆ గోత్రాన్ని ఎత్తుకుని ఉంది, ఓకేనా. ఆ గోత్రాన్ని ఎత్తుకుని ఉండటం యేసు ప్రభు యొక్క వంశావళిలోకి చేర్చబడ్డది. యేసు ప్రభు యొక్క వంశావళిలోకి ఆవిడ చేర్చబడ్డదంట. హత్తుకుని ఉండటం వల్ల కలిగే లాభం అది అమ్మా, ఓకేనా. హత్తుకుని ఉండటం వల్ల కలిగిన లాభం ఎవరితో కలిగింది, అది రూతుకి. అందుకే దైవ గ్రంథాలు ఆవిడ పేరు రాశాడు, రూతు గ్రంథాలు చదువుతున్నాం మనం, ఓకేనా. హత్తుకుని ఉండాలి. ఒకసారి కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. ఒకసారి దైవ గ్రంథంలో
యెషయా గ్రంథంలోకి వెళ్తాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయము. యెషయా గ్రంథం 54వ అధ్యాయము చూసారమ్మా. చివరి వచనాన్ని మనం చదువుతాం. 17 వచనంలో చివరి భాగాన్ని చదువుదామా. చివరి ఉంటది, 55 అధ్యాయం పైన ఉంటది, ఆ భాగం చదవండి. చదువు. యెహోవా యొక్క సేవకుల నీతి పాయింట్. యెహోవా యొక్క సేవకుల నీతి, దేవుని యొక్క సేవకుల యొక్క నీతి. ఒక మాట, అబ్రహాము కూడా సేవకుడే అన్నాడు ఆయన. ఓకేనా? దావీదు కూడా సేవకుడే అన్నాడు. తన తరమ వారికి ఏం చేశాడు ఆయన? సేవ చేసి నిద్రించాడంట. అంటే పితరులు లేదా సేవకులు, భక్తులు వీళ్ళందరూ కూడా గమనించాల పదం చెప్తున్నాడు. యెహోవా యొక్క సేవకుల యొక్క నీతి నా వలన కలుగుతుంది. అంటే సేవకులు కలిగిన నీతి ఎక్కడి నుంచి వచ్చింది? సేవకులు కలిగిన నీతి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని వల్ల కలిగిందంట. ఏది? నీతి. ఎవరికే? సేవకులకి. ఆ తర్వాత మాట చదువు. అదనమాట. ఇప్పుడు సేవకులకు ఉన్న స్వాస్థ్యం ఏంటి? దేవుని నీతి. అమ్మా పాయింట్ అర్థం చేసుకోవాలి. సేవకులకు యొక్క స్వాస్థ్యం ఏంటి? ఇందాకైతే మనం చదువుకున్న ఇశ్రాయేలు ప్రజలకే స్వాస్థ్యం ఎక్కడయ్యా అంటే కానాను దేశం. అంతేనండి, కానాను దేశమే కదా ఇందాక చదువుకుందా. కానీ ఇప్పుడు దేవుడు ఏం చెప్తాడయ్యా అంటే ఆయన సేవకుల యొక్క నీతి ఆయన వల్ల కలుగుతుంది. ఇప్పుడు ఆయన సేవకులకి ఇచ్చింది ఏంటో తెలుసా? నీతి అనే స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. ఎవరికే? ఆయన సేవకులకి ఏమిచ్చాడు? స్వాస్థ్యం, నీతి. ఒక మాట, నీతి గొప్పదా అని ప్రశ్న వేసుకోవచ్చు. నీతి గొప్పదా అని ప్రశ్న వేసుకోవచ్చు. నీతి ఎంత గొప్పది అంటే నీతి మరణము నుండి రక్షించును. సామెతల గ్రంథం ఒక్కసారి వెళ్తాం. సామెతల గ్రంథం ఒకసారి మాట చదువుతాం. తీసారా? 10వ అధ్యాయము తీసారా? 2వ వచనం చదవండి. ఏంటంటే మాట, నీతి మరణము నుండి ఏం చేస్తుందంట? రక్షిస్తుంది. అంటే ఇప్పుడు ఏది గొప్పదే అమ్మా? నీతి గొప్పదే. నీతి ఎంత ప్రభావితమైనది? మరణము నుండి ఏం చేస్తుందంట? రక్షిస్తుందంట. ఏది? నీతి. ఇప్పుడు దేవుడిచ్చిన స్వాస్థ్యం ఏది? నీతి. ఇప్పుడు నిజంగా మనం కోరుకోవలసింది ఏది? నీతి. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. అండర్లైన్ చేయండి. మరల నీతికేముంది? మార్గం ఉంది. అమ్మా నీతికి ఏముందంట? మార్గం ఉందంట. నీతి మార్గమందు చూసారా? నీతి మార్గంలో ఏముందంట? జీవం ఉందంట. ఓకేనా? తర్వాత దాని త్రోవలో మరణమే లేదంట. దాని త్రోవలో ఏం లేదంట? మరణమే లేదంట. అంటే ఇప్పుడు నీతి ఎంత గొప్పదే అమ్మా? నీతి ఎంత గొప్పదే? అన్నిటికంటే గొప్పదే. ఏది? నీతి. ఇప్పుడు దేవుడిచ్చిన స్వాస్థ్యం ఏది? నీతి ఇచ్చాడంట. ఇప్పుడు కానాను దేశంలో కేవలం కొంతమందికే అది భౌతికమైన స్వాస్థ్యం. కానీ దేవుడు తన సేవకులకి ఏమి ఇచ్చాడంట? నీతి అనే స్వాస్థ్యాన్ని ఇచ్చాడంట. చాలా జాగ్రత్తగా వినాలి. ఒక మాట మీకు వివరిస్తాను చూడండి. కీర్తన గ్రంథం తీసారా? కీర్తన గ్రంథం 22వ అధ్యాయము 30వ వచనం చదవండి. 30వ వచనం.
ఈ మాట ఒక సంతతి వారు చూసారు, ఒక సంతతి వారు ఆయనను సేవించారట. ఒక మాట, పితరులు ఏం చేశారు? సేవించారు లేదా దేవుణ్ణి? అమ్మ ఎంత చెప్పుకున్నాం కదా, గంగరాజు గారు, గ్రేషమ్మ గారు ఏం చేశారు? ఆయన సేవించారు లేదా? సేవించారు. తర్వాత మాట చూడండి, తర్వాత రెండో జనరేషన్, రాబో తరముకు ప్రభువును గూర్చి, ఆ ప్రభువును గూర్చి ఏం చేస్తున్నారంట? వివరిస్తున్నారట. ఎవరో ముందు ఉన్నవారు రాబో తరానికి ఏం చేస్తున్నారట? ప్రభువును గూర్చి చెప్తున్నారట. తర్వాత వారు వచ్చి ఆయన దీని చేసినని అంటే మూడో జనరేషన్ ఇప్పుడు జరుగుతుందా లేదా? మీ కళ్ళ ముందు ఉన్నారా లేదా అమ్మా? మరి హీరో గారు గట్ట ఉన్నారు కదా, ప్రశాంత్ గారు గట్ట, అమ్మా రాజుబాబు గట్ట ఉన్నారా లేదా? అంటే ఇప్పుడు ఎన్ని తరం ఉంది ఇక్కడ? మూడో తరం. అవునా కదంటారు? చెప్పాలి. ఇది రుజువా కాదా? రుజువా కాదా? రుజువు కనబడుతుంది కదా మన కళ్ళ ముందు. ఇప్పుడు చదవండి. ఈ మాట ఇందాకేమన్నాడు? రాబో తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు అన్నారా? ఎవరి గురించి చెప్తారట? ప్రభువుని గురించి వివరిస్తారు. అంతేనా? తర్వాత మాట చదవండి. ఇప్పుడు ఆయన నీతిని వారికి ఏం చేస్తున్నారు? ఎంతగా ప్రభు ఏంటి? ప్రభు ఎవరో? నీతిమంతుడు. అర్థమైందండి? ఆ ప్రభు ఎవరయ్యా అంటే నీతిమంతుడు. నమ్మరా? నమ్మరా? లోకస్సు వార్తలోకి రెండుపోండి, మీరు నమ్మేస్తారు. ఇప్పుడు లోకస్సు వార్తలో యేసు ప్రభుని సిలువేశారు కదా, ఆ సిలువేసినప్పుడు శతాధిపతి ఉన్నాడు. అక్కడ శతాధిపతి ఉన్నాడా? అక్కడ శిక్ష అమలుపరిచిన వ్యక్తి. ఒకసారి చూడండి 23 అధ్యాయంలోకి రండి, 47 వచ్చిన చూడండి. ఎవరో క్రైస్తవుడు కాదు, శతాధిపతి అంటే మామూలుడు కాదు, హృదయాన్ని కఠినపరుచుకున్నవాడు. ఆ శతాధిపతి జరిగినది చూచి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండేనని చెప్పి దేవుని మహిమపరిచాడట. అంటే యేసుప్రభు ఎవరని తెలుసుకున్నాడట? ఆయన శతాధిపతి యేసుప్రభు ఎవరని తెలుసుకున్నాడట? నీతిమంతుడని తెలుసుకుని దేవుణ్ణి ఏం చేశాడంట? దాని అర్థం ఏంటంటే, దేవా దేవా ఆ నీతిమంతుడిని మాకు బహుకరించావా అని దేవుని మహిమపరిచాడంట శతాధిపతి. అంటే ఇప్పుడు శతాధిపతికి యేసుప్రభు ఎవరని తెలిసింది? అక్కడ చూసిన కార్యాన్ని బట్టి. ఓకేనా? ఇంతకే నీతి నిత్యము నిలుచును అనే మాట ఉంటుంది. నీతి నిత్యము నిలుస్తూనే ఉంటుందంట. ఎందుకంటే నీతి ఎక్కడితో ఆగిపోదంట, నీతి ఎక్కడితో బ్రేక్ ఉండదంట. ఎందుకంటే నీతికి అంతమే లేదంట, నీతికి అంతమే లేదంట. ఇంకొక మాట, అందుకే నీతి మరణము నుండి కూడా ఏం చేస్తుంది? ఇప్పుడు అంటే మన దృష్టిలో మరణం, చనిపోయారంటే మన దృష్టిలో ఏమనుకున్నామంటే మరణం. కానీ నీతికి ఏమి లేదు తెలుసంటే మరణమే లేదు. ఒక మాట, ప్రభుకి ఏమి లేదు కదా, ప్రభుకి ఏమి లేదు. అంటే యేసు ప్రభు ఎవరో? నీతిమంతుడే కదా, నీతిమంతుడికి ఏమీ లేదు. అందుకే ఎందాక చదువుకున్నాం, అక్కడ జీవ మార్గము కలదు అన్నాడు. అన్నాడు నీతి మార్గం. ఆ నీతి మార్గంలో ఏముంది? జీవము కలదు అన్నాడు. ఇంకో విషయం, అక్కడ మరణమే లేదు అన్నాడు. అంటే నీతికి ఏమి లేదు? మరణం లేదు. నీతి లేని వారికి ఏముంది? మరణం ఉంది. ఓకేనా? నీతి లేని వారికి మరణం ఉంది. నీతి జగత్ కదా, నీతి ఉన్న వారికి ఏమి లేదు? మరణం లేదట. ఇప్పుడు దేవుడు ఇచ్చిన స్వాస్థ్యం ఏది? దేవుడు తన ప్రజలకు ఇచ్చిన స్వాస్థ్యం ఏది? కేవలం పితరులు ఇచ్చిన స్వాస్థ్యాన్నే కాపాడుకోవడానికి ప్రాణం పోగొట్టుకున్నాడండి ఆయన. ఎవరో? నాబోతు. ఇక దేవుడిచ్చిన నీతి కోసం ఏం చెయ్యాలి మనం? దేవుడిచ్చిన నీతి కోసం ఏం చెయ్యాలి మనం? ఆ స్వాస్థ్యాన్ని కాపాడుకోవడానికి ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి అని ప్రశ్న వేసుకుంటే దైవలేఖనాలు ఎన్నో చెప్పాయి. కొన్ని విషయాలు మీకు రుజువు చూపిస్తాను చూడండి. చూడండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం చదవండి. మనము ఎప్పుడంటిది ఒక మాట
మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగ చెయ్యవలెనండి. తన మహిమకి ఏం కలగాలంట? కీర్తి కలుగ చెయ్యవలెనండి. దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి, ఎక్కడ ముందుగా అంటే దాని అర్థం ఏంటి? చిన్న మాట చెప్తా. అబ్రహాంకి ఏ దేశం ఇచ్చాడు ఆయన? ఎంతగా ఎవరికి ఇస్తానన్నాడు ఆయన? ఇశ్రాయేల్. అప్పుడు పుట్టారా అలా? ఇశ్రాయేల్ పుట్టారా? పుట్టలేదు కదా. ఇస్సాకే పుట్టలేదు కదా. అక్కడ చెప్పాలి, ఇశ్రాయేల్ పుట్టారా? లేదు కదా. వాళ్ళ పుట్టక మునిపే ముందు ఏం చేశాడు? ఈ స్వాస్థ్యం మీకేరా అన్నాడు. అన్నాడా లేదా? నమ్మేరా లేదా? నమ్మేరు గనక కానాను దేశానికి అంత ప్రాముఖ్యత ఇచ్చారు వాళ్ళు. ఓకేనా? ఇప్పుడు చెప్పుకుంటున్న స్వాస్థ్యం ఎక్కడో తెలుసా? నీతి వల్ల కలిగిన స్వాస్థ్యం అన్నాడు చూసారా? అది భూ సంబంధమైనది కాదు, పర సంబంధమైనది. పర సంబంధమైనది. ఒకసారి వచ్చి చూపిస్తాను. అమ్మా, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలెనని తన మహిమకు ఏం కలగాలంట? కీర్తి కలుగు చెయ్యవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. స్వాస్థ్యముగా ఏర్పరచను. ఎవరి యందు స్వాస్థ్యం అంట? క్రీస్తు ఎవరు? నీతిమంతుడు. అది ఇప్పుడు నీతిని ఏమిచ్చాడంట? స్వాస్థ్యంగా. ఒక మాట. ఇప్పుడు యేసుప్రభు ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ ఉన్నాడు? చర్చిలో యేసు ప్రతిమలో ఉన్నాడా? చెప్పాలమ్మా. లేదు యెరూషలేము సమాధిలో ఉన్నాడా? లేదు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు యేసుప్రభు? ఆయన అన్నాడు, నేను తండ్రి దగ్గరికి వెళ్తాను రా బాబు, అక్కడ మీ అందరికీ అసలు స్థలాలు ఉన్నాయి, సొంత స్థలాలు అక్కడ ఉన్నాయి, స్వాస్థ్యమైనవి, మరలా నేను వచ్చి మిమ్మల్ని ఆ స్థలాలు ఇవ్వాలన్నాడు ఆయన. అన్నాడా లేదా? ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో తండ్రి దగ్గర ఉన్నాడు. ఉన్నాడా లేదా? డౌటా? ఉన్నాడు అన్నది విశ్వాసం. లేదనుకుంటే లేదు. ఇప్పుడు మన స్వాస్థ్యం ఎక్కడుందో చెప్పండి? పరలోకంలో ఉంది. మన పౌరస్థితి ఎక్కడుందో? పరలోకం ఉంది. అవునా కదంటారా? ఇప్పుడు అక్కడ ఉన్న భాగ్యం గమనించాలి. ముందుగా సిద్ధం చేశాడు దేవుడు. ఇంకొక మాట చెప్పాలంటే, ఇశ్రాయేలు వారికి అయితే కానాను దేశాన్ని ఇచ్చాడు. కానీ క్రీస్తుని విశ్వసించటం ద్వారా, క్రీస్తు ప్రభుని విశ్వసించటం ద్వారా ఒక మాట మీకు చూపిస్తాను. రోమపత్రిక పోని ఆ వచనం చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. 3వ అధ్యాయం, రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఏ భేదమును లేదు. 3:22. అది యేసునందలి విశ్వాస మూలమైనది. యేసు ప్రభుని విశ్వసించటం వల్ల కలిగే నమ్మువారందరికి, యేసు క్రీస్తుని విశ్వసించటం నమ్మువారందరికి కలుగు దేవుని నీతి అయి ఉన్నది. చెప్పండి, దేవుని నీతి ఎక్కడ ఉంది? యేసు ప్రభుని ఏం చెయ్యాలంట? విశ్వసించటమే, నమ్మటమే. నమ్మితే ఏం కలుగుతుందంట? అబ్రహాము ఎవరు నమ్మాడు? అది అతనికి ఎలా ఎంచబడ్డది? అది ఇప్పుడు అబ్రహాము నీతిమంతుడయ్యాడు కదా. చెప్పాలి, అబ్రహాం నీతిమంతుడే కదా. రైట్. ఇప్పుడు ఒక పాయింట్ అంటుంది. అబ్రహాము ఆయన దేవుణ్ణి నమ్మాడు కనుక అతను ఎలా ఎంచబడ్డాడో? నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. అంతేనా? రైట్. ఇప్పుడు ఒక పాయింట్, మనం ఎలా నీతిమంతులు అయ్యాము అంటే 24వ వచనం చదువుదామా. కాబట్టి నమ్మువారు, ఎవరినే? యేసు ప్రభుని. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా. దేని బట్టండి? ఉచితముగా. క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నామంట. అంటే ఉచితంగా మనం ఏమయ్యామంట? ఎలా? యేసు ప్రభుని విశ్వసించటం వల్ల. ఒకసారి 26 కింద వద్దాం. క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను. ఒక్కసారి ఎంతక మనం నీతిమంతులు ఎలాగయ్యాం? చెప్పాలి, మనం నీతిమంతులు ఎలాగయ్యాం? యేసు ప్రభుని విశ్వసించటం నీతిమంతులవే. తర్వాత ఒక క్రియోడు చెప్పాడు అక్కడ, విమోచనము. అమ్మా,
ఆయన రక్తము ద్వారా మనకి ఏం కలిగిందంట? విమోచన. ఒక్క పాయింట్ అర్థం చేసుకోవాలి. అబ్రహాము వెలిచ్చుకున్న శ్మశాన భూములు వాళ్ళందరూ ఏం చేసుకున్నారు? వారి దేహాలు ఏం చేసుకున్నారు? పాతి పెట్టుకున్నారు. ఎందుకని? ప్రభు వచ్చి టైం మేము లెగుతామని నమ్మకం. ఎందుకంటే ఆ కాలంలో ప్రభు రాలేదు గనక. అంటే ఖచ్చితంగా వాళ్ళ నమ్మకం ఏంటి? మరణమైన తర్వాత నరులు బ్రతుకుతామన్న సంగతి వాళ్ళకి తెలుసు. వాళ్ళకి తెలుసు. ఎవరికే? ఎందుకు అంటే అబ్రహాముని ఇస్సాకుని బలిగా ఇమ్మన్నాడు. ఇచ్చాడు లేదా? ఎందుకు ఇచ్చాడు? మృతులను సహితం ఏం చేయగలడు దేవుడు? అది ఆయన నమ్మకం. అందుకే సొంత కొడుకుని ఇవ్వడానికి కూడా ఏం చేయలేదు, వెనుకేయలేదు అనమాట. ఇప్పుడు ఆయన నమ్మి ఏం చేశాడు? ఈ స్థలాన్ని నాకు ఇస్తానన్నాడు. ఈ స్థలాన్ని దీవించాడు కనుక ఈ స్థలాన్ని కొనుక్కుని ఏం చేసుకున్నాడు ఆయన? అక్కడే వారు దేహాల్ని పాతి పెట్టుకున్నారు. వెల చెల్లించాడా లేదా? ఎంత? 400 తులములు వెండి. అంతేనా? అదే కదండి. ఆ పితరులందరూ కూడా ఎక్కడ సమాధి చేయబడ్డారో, ఎక్కడ పాతి పెట్టబడ్డారో? కానాన దేశంలో పాతి పెట్టబడ్డారు. ఇప్పుడు మనం నీతిమంతులు అవ్వటానికి కారణం ఏంటయ్యా అంటే క్రీస్తు ప్రభుని విశ్వసించి ఆయన రక్తం ద్వారా మనం ఏమయ్యామంట? నీతిమంతులయ్యాం. ఒక్క మాట, స్వరక్తమిచ్చి సంపాదించిన చెప్పాలి, స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. అంతేనా? ఇంతకీ యేసు ప్రభు సంపాదించింది ఏంటో చెప్పాలి. సంఘాన్ని దేనితో సంపాదించాడు కదా? ఇంకొక మాట లోపలికి వెళితే ఆయన వెలపెట్టి కొన్నాడట. అర్థమైందండి? వెలపెట్టి కొన్నాడట. ఎవరిని? మనల్ని. అన్నాడా లేదా? ఒక మాట పోటీ చూద్దాం. ఒక మాట చూద్దాం. ఏది? ప్రకటన గ్రంథంలో మాట చూద్దాం. కూర్చో. ప్రకటన గ్రంథంలో మాట చూద్దాం. 5వ అధ్యాయం 10వ వచనం. త్వరగా. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు. యేసు ప్రభుని గురించి మాట్లాడుతున్నారండి ఆ పెద్దలు. తర్వాత మాట, నీవు వధింపబడిన వాడై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని అండలైంచండి. ఏం చేశాడంట యేసు ప్రభు? ఏం చేశాడంట? కొన్నాడా లేదా? అబ్రహాం ఏం చేశాడు? శ్మశాన భూమిని కొన్నాడా లేదా? కొన్నాడు కనుక అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఏం చేసుకున్నాడు? ఆయన పాతి పెట్టుకున్నారు వాళ్ళు చనిపోయిన తర్వాత. ఓకేనా? చెప్పాలి. అక్కడ మరణించిన తర్వాత పాతి పెట్టబడ్డారు అక్కడ. అంతేనా? అంతేనా? యేసు ప్రభు ఇప్పుడు ఏం చేశాడంట? అందరినీ కూడా ఏం చేశాడు? తన రక్తంతో ఏం చేశాడంట? కొన్నాడు. ఇప్పుడు మనల్ని కొన్నాడు లేదా? కొన్న తర్వాత ఏం చేశాడు? ఒకసారి వచ్చిన చదవండి. మా దేవునికి అండలించండి. వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చూడండి. ఏం చేశాడంట? ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాడంట. ఎవరో? యేసు ప్రభు. కొన్న తర్వాత ఆ కొనబడిన వారు ఏమయ్యారు? కొనబడిన వారు ఏమయ్యారు? నీతిమంతులు. నీతిమంతులైన వారు మాత్రమే రాజ్యంలో ఉంటారు. అమ్మా, నీతిమంతులైన వారు మాత్రం ఎక్కడ ఉంటారు? రాజ్యములో ఉంటారు. రాజ్యములో ఉంటారు. ఇంకొక మాట మీకు అంటే చూస్తారని పేతురు రాసిన పత్రిక 2వ పత్రిక 13వ వచనం చదవండి. 3వ అధ్యాయం 13వ వచనం. అయినను మనము ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. తెలుసు కదా? క్రొత్త ఆకాశం క్రొత్త భూమి ఏంటి అంటే నూతన యెరూషలేము గురించి మాట్లాడాడు. నూతన సృష్టి గురించి మాట్లాడాడు. ఎవడైనాడు క్రీస్తునందున్న ఎడల వాడు నూతన ఆది. అంతేనా? అంటే ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు యేసు ప్రభు మళ్ళా వస్తాడా? రాడా? ఇప్పుడు ఎవరి కోసం కనిపెట్టుకుంటున్నాం మనం? ఆ క్రొత్త ఆకాశం క్రొత్త భూమి ఎవరయ్యా అంటే యేసు ప్రభు. ఆయన కొరకు మనం ఏం చేస్తున్నామంట? కనిపెట్టుకుంటున్నాం. కనిపెడుతున్నారు లేదా? ఓకే. తర్వాత మార్చండి. వాటి యందు వాటిలో ఏది నివసిస్తుందంట? ఒక మాట చూడండి. నీతి నివసించే చోట ఉన్నామంట మనం.
నీతి నివసించే చోట ఉంది. అవునా కదా? చెప్పాలి. నీతి నివసిస్తుంది అన్నాడు లేదా? పాయింట్. నీతి ఉన్న చోట ఏం లేదు, మరణం లేదు. అదనమాట. నీతి ఉన్న చోట ఏం లేదు, మరణం లేదు. గమనించు, నీతి లేని చోట మరణం ఉంది. పాయింట్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నీతి నివసించిన చోట మనం ఉన్నాం. ఆ నీతిమంతుల కోసం ఎదురు చూస్తున్నాం. ఎందుకని మనల్ని ఏం చేశాడు ఆల్రెడీ ఆయన? ఆ కొని రాజ్యముగాను యాజకులుగాను ఏం చేశాడు ఆయన? దేవునికి ఏర్పాటు చేశాడా లేదా? ఇప్పుడు రాజ్యం అనగా నీతిమంతులుగా చేశాడు మనల్ని. యాజకులు చేసే పని ఏంటి చెప్పాలి? యాజకులు చేసే పని ఏంటి? సేవకులు, అంతేనా? మరి సేవకులు ఇచ్చిన స్వాస్థ్యం ఏంటి? సేవకులు ఇచ్చిన స్వాస్థ్యం ఏంటి? దేవుడు ఇచ్చిన స్వాస్థ్యం ఏంటి? కానాని దేశం లేదు. ఇప్పుడు ఏది ఇచ్చాడు? అది ఎందుకో తెలుసా? ఆ సేవకులకు ఉండే భాగ్యం ఏంటయ్యా అంటే నీతినిచ్చాడట. ఒరే అదే స్వాస్థ్యంరా బాబు అన్నాడట. ఇప్పుడు ఆ నీతి స్వాస్థ్యాన్ని సంపాదించుకున్న మనం, నీతి అంటే 2 అక్షరాలు ఉన్నది, ఇదే పెద్ద ఉపయోగం ఉండదు అనుకుంటున్నాం. కానీ ఆ నీతి మరణము నుండి రక్షిస్తుందట. ఆ నీతి ఉన్న చోట జీవమార్గం ఉందట. ఓకేనా? అక్కడ మరణం అనేది లేదంట. అందుకే నీతి నివసించే చోట దేవుడు మనల్ని పెట్టాడట. అందుకే క్రీస్తు ప్రభు ఆయన స్వాస్థ్యంలో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడట ఆయన. ఓకేనా అమ్మా? అర్థమవుతుంది మీకు ఏదన్నా? ఇప్పుడు ఒక విషయం, ఇది ఎలా జరిగింది అంటే రోమపత్రిక 6వ అధ్యాయం. రోమపత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. కాబట్టి చూడండి. ఇప్పుడు కాబట్టి తండ్రి మహిమ వలన, ఒకసారి 3వ వచనంలోకి వెళ్ళిపోతాం. అప్పుడు ఇంకా క్లారిటీ. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము. అమ్మా అర్థమైందండి? మనం ఏం పొందామంట? బాప్తిస్మం. ఎక్కడ పొందాం? క్రీస్తు యేసులోని. అది కూడా సందిగ్ధమే. చాలా మందికి ఆ మాట కూడా అర్థం కాలేదు. ఎందుకంటే అర్థం చేసుకోలేకపోతున్నారు అంతే. ఓకేనా? ఒక్కసారి మళ్ళా చదవండి. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము. ఒక మాట. బాప్తిస్మం ఎక్కడ పొందాలి అంటే క్రీస్తు. ఒక మాట. భోజనం ఎక్కడ తినాలి? నేను భోజనం ఎక్కడికి వెళ్ళాలి? కడుపులోకి వెళ్ళాలా? కడుపు పైన కట్టుకోవాలా? కడుపులోకి వెళ్తే ఎక్కడికి వెళ్తుంది? లోపలికి వెళ్తుంది. అంతేనండి? లోపలికి వెళ్తే అరుగుదల అవుతుంది, శక్తి వస్తుంది. కడుపు బయట కట్టుకుంటే కట్టుకున్న అన్నం కూడా పాడైపోతుంది. అంతేనా? ఇప్పుడు బాప్తిస్మం ఎక్కడికే? ఆనాడు వాడలోనికి వెళ్తే రక్షణ, వాడ బయట ఉంటే రక్షణ. అంతే కదండి? లోపడుకుంటే కదా రక్షణ. అంతే కదండి? ఇప్పుడు బయట ఉన్న వారికి ఏమి లేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఆల్రెడీ దగ్గరే కదా ఉన్నాం అనుకున్నారంట పాపం. అర్థమైంది మీకు ఏదన్నా? ఆల్రెడీ ఎక్కడున్నావు? వాడ దగ్గరే కదా ఉన్నావు అని అనుకున్నారంట. కానీ లోపలికి వెళ్ళలేదంట. లోపలికి వెళితేనే రక్షణ. అలాగే క్రీస్తు యేసులోనికి అనే మాట ఎందుకు అనిసార్లు గుచ్చి చెప్తున్నాను అంటే, నా రక్తం ఎక్కడ ఉంటుంది? నా రక్తం ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు మనం నీతిమంతులు అవ్వాలంటే లోపలికి వెళ్ళాలా, బయట ఉండాలా? చెప్పాలమ్మా. లోపలికి వెళ్ళాలి కదా. ఇప్పుడు బాప్తిస్మం పొందుకోవాలి, లోపలికి వెళ్ళాలా, బయటకు పొందాలా? అందుకే స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములోనికి తీసుకోవాలి. అర్థమైందన్నమాట. స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం, ఆ సంఘంలోనికి తీసుకోవాలి. ఆ స్వరక్తం ద్వారా ఏం చేశాడు? కొన్నాడంట. అది మర్చిపోద్దు. ఆ రక్తంతో ఏం చేశాడంట? మనల్ని కొన్నాడంట. ఇప్పుడు కొన్న తర్వాత ఏం చేస్తాడో చూద్దాం. కిందకి రండి. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరు ఎరుగరా? మనం బాప్తిస్మం పొందితే, ఓకేనా, ఆయన మరణములోనికి ఏం పొందామట? చెప్పాలి. మన కొరకు ఆయన ఏమి అనుభవించాడు? మరణం అనుభవించాడు. పాయింట్ అర్థం చేసుకోవాలి. మన కొరకు ఆయన ఏమి అనుభవించాడు? మరణాన్ని అనుభవించాడు. అసలు మరణం లేనివాడు ఆయన. కానీ మనం పొందవలసిన మరణాన్ని ఆయన పొందాడట. ఎవరో? యేసు ప్రభు. ఓకేనా? ఆ తర్వాత కాబట్టి తండ్రి మహిమ వలన, ఈ మాట విన్నారు, తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి, క్రీస్తు ప్రభు మృతులలో నుండి ఎలాగూ లేపబడెను. ఒకసారి యేసు ప్రభు చనిపోయాడా, తిరిగి లేచాడా? చనిపోయాడా, తిరిగి లేచాడా? రెండు జరిగినాయి. చనిపోయాడు. ఇందాక ఏం చదువుకున్న ప్రారంభంలో? నరులు మరణం తర్వాత బ్రతుకుదురా, అదే కదా మనం అనుకుంటా.
అంటే ఆల్రెడీ మనుషులకి ఏముంది? మరణం ఉంది. మరణం ఉంది. అది ఊరికే తెలుసు. కానీ తర్వాత బ్రతుకుదురా అన్నది ప్రశ్నేసి వదిలేసాడు అక్కడ. ప్రశ్నేసి వదిలేసాడు అక్కడ. అంతేనా? ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం ప్రభువే. ఆ ప్రశ్నకు సమాధానం ప్రభువే. అందుకే ఆయన ఏం పొందాడు? మరణం. మరణం పొందాడు. అంటే ఆయన చనిపోయాడు కదా. చనిపోయిన తర్వాత ఏమయ్యాడు తిరిగి లేపు. అంటే దాని అర్థం ఏంటి? ఒరే నాకు బ్రతుకున్నప్పుడు మీకు కూడా ఏముందని చెప్తున్నాడు ఆయన? బ్రతుకుంది. బ్రతుకుందని చెప్తున్నాడు. లోకంలో ఎవడు చెప్పలేడు, ఎందుకంటే ఎవడు బ్రతకలేదు కనుక. లోకంలో ఎవరు చెప్పకపోవడం కారణం ఏంటంటే బ్రతుకుంటే చెప్తారు, కానీ వారికి ఏమి లేదు, పాపం బ్రతికలేరు. ఎందుకంటే వారి జీవముతో లేరు గనక ఆ బ్రతుకు విషయం మాట్లాడలేరు వాళ్ళు. అమ్మా తర్వాత మాట. కాబట్టి తండ్రి మహిమ వలన కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెను అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై. ఇప్పుడు ఏం పొందేవట మనం? నూతన జీవం ఎలాగొచ్చిందంట? బాప్తిసం పొందటం వల్ల. వాళ్ళందరూ కష్టం ఏముందండి, నష్టం ఏముందండి, బాధ ఏముందండి? ప్రభు నమ్మితే కలిగిన లాభం అది మనకి. అంతేనా? తర్వాత మాట చెప్తాను. అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన అండర్లైన్ చేయండి. మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఒకసారి ఆయనతో కూడా మనం ఏమయ్యామంట? ఒకసారి అబ్రహాము తన భార్య కోసం ఏం చేశాడు? శ్మశాన భూమిని వెల చెల్లించి కొన్నాడు. ఎందుకని? తన భార్యని ఎక్కడెట్టాలని. ఆ దేహాన్ని ఏం చేయాలి? ఆ వాగ్దాన భూమిలో పాతి పెట్టాలని ఆయన ఉద్దేశం. అంతేనా? తర్వాత ఆయన అక్కడే పాతి పెట్టబడ్డాడు. తర్వాత ఇస్సాకు, యాకోబు, యోసేపు ఇలా పితరులందరూ ఎక్కడికి పాతి పెట్టబడ్డారు? అబ్రహాము వెల ఇచ్చి కొన్న భూమిలోనే పాతి పెట్టబడ్డారు. అంతేనా కదా? ఇప్పుడు యేసు ప్రభు యొక్క మరణములో మన బాప్తిసం ద్వారా ఏమవుతుందో చెప్పాలి. అదనమాట. ఆనాడు కానానులో సమాధి, ఈనాడు క్రీస్తులో సమాధి పెట్టుకోవాలి మనం. అర్థమవుతుందా మీకు ఏదైనా? ఆనాడు కానానులో సమాధి, వాళ్ళందరూ ఎక్కడ సమాధి చేయబడ్డారు? అది వాళ్ళ పితరులకి. కానీ ఈనాడు క్రీస్తులో సమాధి. ఎలాగా సమాధి? బాప్తిసం ద్వారా నువ్వేమవుతున్నావు తెలుసా? పాతి పెట్టబడుతున్నావంట. ఇప్పుడు ఆయన వెల చెల్లించాడట. ఆయన వెల చెల్లించి ఒక మాట, ఒక నరుడే నీతిమంతుడే వెల చెల్లించిన దానికే అంత గౌరవం ఉంటే దేనికి? ఆ కానాడు దేశానికి. మరి యేసు ప్రభు దేవుని నీతి, ఆ నీతిమంతుడు మన కోసం ఏం చేశాడు? తన రక్తాన్ని వెల చెల్లించాడట మన కోసం. ఎందుకని? తన రక్తాన్ని ఎందుకు వెల చెల్లించాడు ఆయన? హెబ్రీ పత్రిక 2:14 త్వరగా. కాబట్టి ఆ పిల్లలు మనం అందరం ఏమై ఉన్నామంట? రక్త మాంసాలతో ఉన్నామంట. అమ్మా ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వాణిని అనగా అపవాదిని మరణము ద్వారా, ఎంతక మనకు మరణం ఎలా వచ్చింది? అపవాది ద్వారా వచ్చింది. ఒక మాట ఈ పండు తిను దినమున చచ్చడు అన్నాడా లేదా? మరి తిన్న తర్వాత బతికిరిటల్లో తినగానే ఏమవ్వాలి? చనిపోవాలి. కానీ దేవుడు చెప్పిన మాట ఏంటయ్యా అంటే ఆత్మీయ జీవితంలో చచ్చిపోరాలి. ఓకేనా? మనుషుల దృష్టిలో బ్రతికారు, దేవుని దృష్టిలో ఏమైపోయారు? చనిపోయారు. అంటే ఎక్కడ వరకు బతికాడు అంతే. కానీ దేవుని దగ్గరికి వెళ్ళే బ్రతుకు, నిత్య జీవాన్ని సంపాదించుకునే బ్రతుకు కోల్పోయాడు. 2 బ్రతుకులు ఉన్నాయి మనకి. 2 బ్రతుకులు ఎలా ఉన్నాయా అంటే, ఒకటి మనకు కనపడే దేహం, 2 కనపడని ఆత్మ. ఆత్మ ఉంటేనే ఈ కొద్ది కాలమైన బ్రతుకు ఉంటాయి. మరి ఎక్కడున్న దాన్ని చూసినప్పుడు, ఎక్కడున్న విధానాల్లో, ఎక్కడున్న స్వాస్థ్యాల కోసం ఎంత మనం ఆలోచన కలిగి ఉంటే మరి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఆత్మ రక్షించేవాడు ఎవరు? ఆత్మకున్న స్వాస్థ్యం ఏది? ఇది వెతుకొద్దా? కేవలం ఇక్కడున్న 1-2 సెంట్లకి మనం ఎంత, ఇది కూడా గౌరవమే. ఏదో ఇంతకు చెప్పాను నేను.
కేవలం పితలు ఇచ్చిన స్వాస్థ్యం కోసం నాబోతు ఏం పోగొట్టుకున్నాడు? ప్రాణం పోగొట్టుకున్నాడు. ఎందుకంటే అది కూడా ఎవరిచ్చిన దానమని. మరి ఇది దానమైనప్పుడు మరి పరలోకం ఎత్తడు క్రీస్తు ప్రభు ద్వారా. ఇది పితల ద్వారా వచ్చిన భాగ్యం అయితే అది క్రీస్తు, అది తన కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా వచ్చిన స్వాస్థ్యం. ఆ నీతి మరణము నుండి రక్షిస్తుంది. పితల ద్వారా వచ్చింది ఏంటో చెప్పండి? మరణం వచ్చింది. ఆదాము ద్వారా ఈ లోకానికి ఏమొచ్చింది? మరణం వచ్చింది. కానీ క్రీస్తు ప్రభు ద్వారా ఏమొచ్చింది? జీవం వచ్చింది, రక్షణ వచ్చింది. మరి ఏది గొప్పదే? దానికి అదే చెప్తున్నాడు ఆయన. కనుక ఆ క్రీస్తులో బాప్తిసం ద్వారా మనం ఏమవ్వాలి? సమాధి అవ్వాలని చెప్పాడు. ఇప్పుడు కిందకు వచ్చేద్దాం. మరణ భయము చేత అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసాలతో ఏమయ్యాడు? అది యేసు ప్రభు రక్త మాంసాలతో ఎందుకు వచ్చాడంటే మనం భయపడుతున్నామంట. ఆ మరణ భయం నుండి, ఆ దాస్యములో ఉన్నామంట. ఆ దాస్యం నుండి విడిపించడానికి యేసు ప్రభు లోకానికి వచ్చి మనలాంటి దేహము, మనలాంటి రక్త మాంసాలు ఆయన ధరించి ఏం చేశాడో తెలుసండి? మరణించాడంట. ఎందుకని అమ్మా? ఎందుకు? ఓకేనా తల్లి? తర్వాత 2:9 ఒక్కసారి అక్కడ ఒక మాట ఉంది. దేవుడి కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించాడు. అంటే ప్రతి మనుషుని కొరకు ఏమి అనుభవించాడట? ఆయన మరణాన్ని అనుభవించాడు. కేవలం ఇశ్రాయేలు వారి కోసం కాదు సుమా, సర్వలోక పాప పరిహార్థంగా. ఓకేనా? ఆయన అందరి కోసం రక్తం కార్చలా, అందరి కొరకు ఏం చేశాడు? ఆయన రక్తం కార్చాడు. ఓకేనా? అందరి కోసం ఆయన త్యాగం చేశాడు. అందరి కొరకు ఆయన తన అటు విధంగా చెప్పాలని శ్రమలు అనుభవించాడు, నిందలు అనుభవించాడు, బాధలు అనుభవించాడు. కానీ అందరూ గుర్తిస్తారా? అది విచిత్రం. కానీ అలా గుర్తించేవారు ఏది గుర్తించాలి? మొదటగా ఆయన నీతిని గుర్తించాలి. ఎందుకంటే ఆయన ఇచ్చిన స్వాస్థ్యం ఏంటయ్యా అంటే నీతి. ప్రకటన గ్రంథం 20:3 ఒక మాట. అసలు దేవుని నివాసము, దేవుని నివాసం ఎలాగుంటాడు? ఎందాక చదువుకున్నా, నీతి నివసించే చోట దేవుడు ఉంటాడు. అమ్మా, నీతి నివసించే చోట ఎవరు ఉంటారు? అదనమాట. దుర్నీతి ఉన్న చోట దేవుడు ఉండడు. నీతి ఉండాలి. నీతి ఉన్న కాడ దేవుడు ఉంటాడు అన్నమాట. ఓకేనా? చూడండి తర్వాత, మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రసలయుందురు. దేవుడు తానే వారికి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. మరణము యొక్క ఊరు చెప్పాలి. దేవుడు ఉన్న చోట ఏం లేదు. దేవుడికి మరణం ఏంటండి? దేవుడికి మరణం ఏంటి చెప్పాలి? దేవుడికి మరణమా? మరణం ఉంటే ఆయన ఎవరు కాదు? దేవుడు కాదు. ఇంతక మరణం లేనివాడు ఎవరయ్యా అంటే దేవుడు. ఎందుకయ్యా అంటే ఆయన ఎవరో? నీతిమంతుడు గనక. నీతిమంతుడికి ఏమి లేదు? మరణం లేదు. అది రుజువుపరిచాడు. ఎవరో? యేసు ప్రభు. ఒకసారి యోబు గ్రంథంలోకి వెళ్ళిపోతాం ముగింపుగా. యోబు గ్రంథం 14 అధ్యాయం. ఇందాక ప్రారంభంలో చదివాం కదా, అక్కడికి చూసారా? 14 అధ్యాయం 14 వచ్చి చదవండి. మరణమైన తరువాత, ఇదే కదా మన ప్రారంభంలో వేసుకున్న ప్రశ్న. మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా? అదే కదా ప్రశ్న, అంతే కదా? బ్రతుకుదురా అంటే లోకం ఎవరైనా దాని దగ్గర సమాధానం. ఎందుకంటే దాన్ని ఎవరు చూసి వచ్చాడు అంటాడు. ఎందుకంటే చూడలేదు కనుక. ఓకేనా? దాన్ని చూసిన వాడు ఒక ఆయన ఉన్నాడు. మరణం అనుభవించిన ఆయన చెప్తున్నాడు అనమాట. ఏముందని? మరో బ్రతుకుందరా అన్నాడు. ఇంకో బ్రతుకుందని ఆయన చూపించాడు కదా. ఎవరో? యేసు ప్రభు. 3వ దినాన్ని ఏమయ్యాడు? తిరిగి. అదే రుజువు. ఓకేనా? అదే రుజువు. ఆయన తిరిగి లేచాడు కనుక మనం నమ్ముతున్నాం. తిరిగి లేపబడలేదు అనుకోండి, అసలు ఆ కాన్సెప్ట్ లేదు, మీటింగ్ లేవు.
అర్థమైందండి? ఆ నీతి గురించి మాట్లాడుకునే అవకాశమే లేకుండా ఉంది. ఎందుకు మాట్లాడుతున్నామంటే నీతి. ఇప్పుడు దేవుడిచ్చిన స్వాస్థ్యం ఏంటయ్యా అంటే నీతి. ఆ నీతిమంతుడిని లోకాన్ని పంపాడు. ఒరే, నీతి మరణము నుండి ఏం చేస్తుంది? అదిగో నా కుమారుడు నీతిమంతుడు, అదిగో ఆయన మరణాన్ని ఏం చేశాడు? నిరర్థకం చేశాడు అని చూపించాడు ఆయన. ఇంకెంతకన్నా అనవాలి, ఏం కావాలి? నువ్వు ఇది నమ్మవా? ఏది? యేసుబాబు నమ్మవా? నమ్మొద్దు. ఇంకో రుజువు ఏంటో చూపిస్తాను చూడండి. అక్కడ 7వ వచనం చదవండి. ఓకేనా? యేసుబాబు నమ్మొద్దు ఎవరు కూడా. అదేంటంటే బాబు అని అనుకోకుండా, ఎందుకంటే మేము బైబిల్ పట్టుకుంటే ఇదే చెప్తారు కదా అని అనుకుంటున్నారు. సరే, ఇంకో జీవితం ఉందా లేదో దేవుడు సృష్టిలో పెట్టిన ఒక వృక్షం చెప్తుందంట. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చిననియు దానికి లేత కొమ్మలు వేయుననియు. ఏముందంట దానికి? దేనికి ఉందంట నమ్మకం? నరుడికి లేదు కనుక నమ్ముట నీ వలనైతే అన్నాడు ఆయన. ఆయన నమ్మించవలసిన పని లేదు. నువ్వు నమ్మితే, గమనించాలి, నమ్మటమే నీతి. అబ్రహాము దేవుడిని నమ్మాడు, అది అతనికే. అది నువ్వు నమ్మాలి. ఇప్పుడు నేను నమ్మించటానికి కాదు. ఇంతకే నమ్మకం ఎవరికి ఉందయ్యా అంటే వృక్షానికి ఉందంట. మరలా ఏ వృక్షమో తెలుసా? చిగురిచ్చిన దానికి కాదంట, నరికిన వృక్షానికి ఉందంట. అర్థమైంది మీకు? నరికిన వృక్షం అంటే ఏం చేస్తాం? మనకు అడ్డొచ్చింది, ఏం చేస్తాం? నరికేస్తాం. దానికి ఏముందో తెలుసా? నమ్మకం ఉందంట. ఏటా నమ్మకం ఏంటో తెలుసా? మరలా నేను చిగురిచ్చి లేత కొమ్మలేస్తానన్న నమ్మకం దానికి ఉందంట. ఓకేనా? ఉందా లేదా? దానికి ఉందో లేదో కింద ఇంకా చెప్తుంది. కిందకి దాని వేరు ఎక్కడుంది? మనం ఏమి నరికాం? మనం ఏమి నరికాం? పై భాగానే నరికేస్తాం, అంతేనా? కానీ దాని వేరు ఎక్కడుంది? ఒక మాట, మన దేహం అయితే మరణించింది, కానీ ఆత్మకేం లేదు. అది వెతుక్కుంటలేదు. వేరు ఎలాగా కనపడదో ఆత్మ అలాగే కనపడదు. ఎంతగా నమ్మకం దేనికి ఉండాలి? దేహానికి కాదు, వేరుకు ఉండాలి. అర్థమైందా లేదా మీకు? వేరుకు ఉండాలి. నమ్మకం దేనికి కావాలి? ఆత్మకు కావాలి, శరీరానికి ఏంటండి. ఆ తర్వాత చూడండి, దాని వేరు భూమిలో పాతదైపోయినను. ఆల్రెడీ వేరేమైపోయిందంట. ఒక మాట, నరుడు పాపం చేసి మలినమైపోయింది. ఏంటో చెప్పండి? శరీరమా? ఆత్మ? ఆత్మ. అందుకే పాపాత్ములు అనే పదం ఉంటుంది బైబిల్లో. ఆత్మ ఏమైపోయిందంట? ఇంతకే మనం చేసిన పాపం దేని కట్టుకుందో తెలుసా? ఆత్మ కట్టుకుందండి. ఇంతకే ఆత్మకి రక్షించటానికే ప్రభు వచ్చాడు. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమన్నాడు? వేరేమైపోయిందంట. అది పాతదై ఏమైపోయిందంట? పాతదైపోయినను దాని అడుగు మొద్దు మట్టిలో చీకిపోయినను ఆ నీటి వాసన మాత్రము చేత. దాని అర్థం ఏంటో తెలుసు? అది ఎక్కడో, గమనించాలి, చీకిపోయి ఉందంట వేరు, కానీ నమ్మకం ఉందంట. ఆ నమ్మకంతో అది ఏం చేసింది అంటే నేను చిగురించాలంటే జీవాన్ని వెతుక్కోవాలని నీటి వాసన పీల్చుకుందంట. అది అక్కడ నీటి వాసన పీల్చుకుందంట. అంటే దానికి కూడా వాసన ఉంటుందా చెప్పండి? చెట్లకు వాసన ఉంటుందో ఉండదో చెప్పాలి. ఉంటుందని ఒప్పుకుందామా? మరి ఉంది కదండి బాబు, వాసన ఉందే కదా. కనుక ఇది ఆ చెట్టు ఈ చెట్టు అని వాసన పెట్టే కదా చెప్తున్నావు. ఇప్పుడు అదేం చేస్తుందయ్యా అంటే ఆ నీటి వాసన పీల్చుకుని, అర్థమైందా? ఆ వేరు కూడా ఏమైపోయిందంట? ఇంకా పాడైపోయిందంట. అయినా సరే ఆ నీటి వాసన పీల్చుకుని మరల ఏమైందో తెలుసండి? చిగిర్చి లేత కొమ్మలు వేసిందంట. రుజువు చూపించిందా లేదా చెట్టు? చెప్పాలి. నరకబడిన చెట్టు ఏమంటుంది? ఒరే నేను చచ్చినా బ్రతుకుతున్నాను నమ్మకం నాకుంది. ఒరే మేధావి ఎవడో, నరుడు, మామూలు మేధావి కాదు, అక్కడ కూడా లెక్కలు కట్టేస్తారు. ఇక్కడ నుండి ఎవరో నరుడు. వీడికి అర్థమవుతలేదంట. ఏమని? నీకు ఇంకో బ్రతుకు ఉందరా అని అది చెప్తుందంట. ఏది? సృష్టి. వీడు సృష్టి అంటూ ఉంటాయి కదా, సృష్టికి దండం పెట్టడమే సరిపోతుంది. సృష్టికి దండం పెట్టడం సరిపోతుంది, కానీ సృష్టి నీకు బోధిస్తుంది, సృష్టి నీకు చెబుతుంది. ఏమని? నన్ను సృష్టించిన వాడు జీవాధిపతి, ఆ జీవమును బట్టి నేను బ్రతుకుతున్నాను రా, నా ఫలాలను నీకు ఇస్తున్నాను, నేను చచ్చిపోయినా కూడా మరలా ఏమవుతున్నాడో తెలుసు, నాకు నమ్మకం ఉంది, ఆ నమ్మకం పెట్టరా బాబు అంటుంది. ఇంకా చెప్పాలంటే సృష్టికర్త మీద సృష్టి నమ్ముతుంది, కానీ సృష్టిలో శ్రేష్ఠుడైన నరుడు దేవుడు నమ్ముతారా? మరి ఎలాగా?
ఎంతగా దేవుడు అంతా తెచ్చి ఎక్కడ పెట్టాడయ్యా అంటే నమ్మకం దగ్గర పెట్టాడంటండి. వీడికి ఏమి లేదు, నమ్మకం లేదు. మరి నమ్మకం లేకుండా ఏం చేయగలవు అమ్మా? జ్వరంగా ఉన్నవాడికి ఏమనుకోకుండా మంచి రుచికరమైన భోజనం పెడితే ఎలా ఉంటుంది? పులచా పెడితే ఎలా ఉంటుంది? తీవ్రమైన జ్వరంతో ఉన్నాడు, నోరంతా ఎలాగుంది, చేదుగా ఉంది, పులచా తెచ్చి పెట్టాం, ఎలాగుంటుంది? ఎండి చేపలాగా ఉంటుంది. తేడెక్కడ? చేపదా వీడిదా? అంతేనా? లోపమేమి ఈడు నమ్మడం. నమ్మకపోతే నమ్మించడానికి ఏం చేయగలవు? ముందు రోగం నువ్వు పోగొట్టుకోవాలన్న నమ్మకం నీలో ఉండాలి. అప్పుడు ఏమవుతావు? మళ్ళీ నువ్వేమవుతావు? చిగిరిచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మరో బ్రతుకు ఉందా లేదా అమ్మా? ఉందా లేదా? ఉంది. కనుక ఒక్కొక్క పదం మీకు చూపించి నేను ముంచేస్తాను. జకర్యా గ్రంథంలో ఏమో కోపడుతూ తిట్టుకోతూ అంటే సమయం అయింది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ఈ వచనం చెప్పాక నేను ముంచేస్తాను. 2వ అధ్యాయం జకర్యా గ్రంథం 2వ అధ్యాయం తీసామా? 10వ వచనం నుంచి త్వరగా చదవండి. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యన నివాసము చేతును, సంతోషముగా ఉండి పాటలు పాడుడి. అంటే దేవుడు ఉన్న చోట ఏముండాలి? ఈ చెప్పు పిల్లలు ఏం చేశారు? అంటే దేవుడు ఉన్న చోట పాటలు పాడుతున్నాడు. దాని అర్థం దేవుడు మహిమ పొందుతాడు అమ్మా. తర్వాత ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను అత్తుకుని. ఎవరిని అత్తుకుని? అసలు అన్యజనుడు అత్తుకునే అవకాశం ఉందా? చెప్పాలి. అన్యజనుడు యెహోవాను అత్తుకునే అవకాశం ఉందా? లేదు కదా, చెప్పాలి. ఆనాడు ఇశ్రాయేలు వారు అత్తుకునేవారు, కానీ అన్యజనుడు కూడా అత్తుకునే అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడట అమ్మా. తర్వాత మాట, అత్తుకుని నాకు జనులు. అత్తుకుంటే కానీ ఏమవరంట? అత్తుకోవాలంట. ఈ పదం ప్రారంభంలో చెప్తాడు మనకి భార్యాభర్తల గురించి ఈ పదం చెప్తాడు. ఓకేనా? భార్యాభర్తల గురించి ఏమన్నాడు? వారిద్దరు ఏమవుతారు? వారు హత్తుకుని ఉందరు అనే పదం ఉంటుంది కదా. తర్వాత మాట చదవండి. తర్వాత నేను మీ మధ్యను, అన్యుల మధ్యను కూడా దేవుడు ఏం చేస్తాడట? నివాసం చేస్తాడట. తర్వాత ఎవరో యేసుప్రభు గురించి ఇప్పుడు మాట్లాడి. తర్వాత మరియు తనకు స్వాస్థ్యమని యెహోవా ప్రతిష్ఠితమైన దేశములో యోధాను స్వతంత్రించుకొనును, యెరూషలేమును ఆయన ఎకను కోరుకును. సకల చనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసం విడిచివచ్చుచున్నాడు, ఆయన సన్నిధిని మౌనములై ఉంది. అంటే ఇప్పుడు ఆయన అత్తుకునే అవకాశం ఉందా లేదా? చెప్పాలమ్మా. అత్తుకునే అవకాశం ఉందా లేదా? ఎలా అత్తుకోవాలి? లోకస్వార్త 19వ అధ్యాయం 48వ వచనం. 48వ చదవండి. తీసారమ్మా అమ్మా? తీసారా? చదవండి. ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకును, ఆయన వాక్యమును వినుటకును ఆయన ఏం చేశారంట? ఇప్పుడు మనం దేన్ని అత్తుకోవాలి అమ్మా? వాక్యాన్ని అత్తుకోవాలా కాదంటారా అమ్మా? 11:23 అపోస్తుల కార్యాలు 11:23 వచ్చింది. అపోస్తుల కార్యాలు 11:23 వచ్చింది. చదవండి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి. అండర్లైన్. ఎలాగా అత్తుకోవాలంట? అంతేగాని ఏమనుకోకండి, వర్షాకాలంలో ఒకలాగా, శీతాకాలం ఒకలాగా, ఆదివారం ఒకలాగా, శుక్రవారం ఒకలాగా అలా అత్తుకోకూడదు. ఎలా ఉండాలి? స్థిర హృదయం. స్థిర హృదయం అంటే దాని అర్థం ఏంటి? స్టాండర్డ్ అనమాట. ఎన్ని వచ్చినా ఏమవ్వకూడదు? తొలగిపోకూడదు. అంతేనా? ఏమై ఉండాలి? హత్తుకునే ఉండాలి. అంతేనా? హత్తుకుని ఉండాలా లేదా చెప్పండి. ఒక్క మాట అడుగుతున్నాడు. ఎంతగా దేన్ని అత్తుకోవాలి? ఇప్పుడు మనం వాక్యాన్ని అత్తుకోవాలి. అంతేనా? ఈ రోజు మనం అత్తుకుని దేన్ని? వాక్యం ఎక్కడుంటే అక్కడ మనం వాక్యాన్ని ఏం చేసుకోవాలి? ఎందుకో తెలుసా? ఆ వాక్యమే స్వాస్థ్యం. రూత్ ఏం చేసింది? ఆ స్వాస్థ్యాన్ని హత్తుకుని ఉంది గనక క్రీస్తు ప్రభు యొక్క వంశంలోకి వెళ్ళింది. అంతేనా?
ఇప్పుడు మనం దేన్ని హత్తుకుని ఉండాలి? ఎలాగా? స్థిర ఒక్క మాట. మేము ఆల్రెడీ 7 గంటలకు వచ్చాం. ఓకేనా? ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు వచ్చారు ఎవరో నానిబాబు బాలుబాబు. ఆల్రెడీ ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. అప్పుడు బయలుదేరారు టేక్ నుంచి. నాన్న ఇంక అయిపోతుంది కదా, ఇంక మరి ఏమనుకోకుండా మేము చెప్పలేక చెప్తే వాళ్ళ అన్న మాట ఏంటో తెలుసా? కనీసం ముగింపులో అయినా ప్రార్థనలైనా మేము ఉంటే మాకు అది చాలు, ఇంటికాడ కూర్చుని ఏం చేస్తామని పరిగెట్టుని వచ్చారు. ఇప్పుడు ఒక విషయం చెప్తాం. ఇప్పుడు మనం అనుకోని బట్టి వచ్చాం. ఇప్పుడు మీటింగ్ అయిపోతున్నప్పుడు రావాల్సిన పని ఏంటి? మీటింగ్ అయిపోతున్నప్పుడు ఎందుకండి? ఇంకో మాట, మీటింగ్ అయిపోతున్నప్పుడు చాలా మంది ఏమంటారు తెలుసా? తప్పు ఎవరు అనుకుంటారు, వెళ్దాం అనుకున్నామండి ముగింపులో ఉంది ఎందుకని ఆగిపోయి అంటారు. ఏంటి పక్క ఇదిలోనే అంటారంటారా ఎవరైనా? అంతే. ఇంకా చెప్పాలంటే ఒకే విషయం చెప్తున్నాను, మనం స్థిర హృదయంతో ఆయన వాక్యాన్ని ఎత్తుకుంటే, ఆయన స్వాస్థ్యాన్ని మనం కాపాడుకోకపోతే పరలోకి వెళ్ళే అవకాశం లేదు. ఎక్కడున్నా మరలా చెప్తున్నాను. ఓకేనా? చనిపోయేంత వరకు మనం హత్తుకునే ఉండాలి. ఆనాడు రూత్ అన్నది ఏంటి? నా చావు నీతోటే, నువ్వెక్కడ సత్తావో అక్కడ. ఒక మాట, మనం ఎక్కడ చచ్చిపోయి చెప్పండి? మనం ఎక్కడ చచ్చిపోయి చెప్పాలి? బాప్తిస్మం ఏమయ్యో అంతేనా? ఎక్కడ బతుకుతున్నావు? క్రీస్తులో. మన పాపాలు ఎక్కడ సమాధి చేసుకున్నాం? అయ్యో, మన మన పాపాలు ఎక్కడ కడుక్కున్నాం అంటే క్రీస్తు ప్రభు యొక్క. అంతేనా? అంటే మన పాపంలో చచ్చిపోయింది అక్కడే, మళ్ళా బ్రతుకు వచ్చింది ఎక్కడ? క్రీస్తు ప్రభులో. ఇప్పుడు బతుకుతుంది ఎక్కడ? బ్రతుకుట. అంతేనా? ఇప్పుడు మళ్ళా రేపు చచ్చిపోయింది కూడా ఎక్కడ చచ్చిపోవాలి? ప్రభునందు మృతులు. అది మనం పాపంలో చచ్చిపోయింది అక్కడే, మన పుణ్యులో బతుకుతుంది ఎక్కడే, విశ్వాసంలో చచ్చిపోయింది ఇక్కడ చచ్చిపోవాలి అంటారు కదంటారా? ఆ తర్వాత ఇలా పెట్టులో పెట్టుకుంటారు, ఇంకోటి పెట్టుకుంటారు. ఇది తర్వాత కార్యక్రమం, అది మనం చూసిరాం. కానీ ఉండగా ఏం చేసుకోవాలి? నీతి అనే స్వాస్థ్యాన్ని మనం కాపాడుకోవాలి. ఎవరికి వాడి కాపాడుకోవాలి. ఎందుకంటే రేపు పొద్దున్న లెక్క అడిగేది అదే. నీ నీతి క్రియలే లెక్క అడుగుతాడు ఆయన. అడుగుతాడు అడగడ. అందుగా నీతి క్రియలు నేను అందుకే మరలా చెప్తున్నాము, తప్పుగా భావించాలి. వాక్యం ఎక్కడుంది, దైవ కార్యం ఎక్కడుంది, మనం పరిగెట్టుకుని రాకపోతే ఓకేనా, నష్టపోయేది మనమే. ఇప్పుడు చెప్పండి, స్వాస్థ్యాన్ని హత్తుకుని ఉండాలా, ముద్దు పెట్టి తప్పుకుని వెళ్ళిపోదామా? ముద్దు పెట్టింది కనుక వెళ్ళిపోయింది ఆవిడికి ప్రేమ ఉంది, కానీ ఈవిడ ఏం చేసింది? వదలలేదు. అవునంటారు కదంటారా? వదలలేదు. ఒక ప్రక్క బట్టలో చెప్తున్నాడు, ఈయన కాలు సమస్య, ఈయన చేతి సమస్య, మాకో సమస్య, ఈ ఎన్నో ఉన్నాయి. ఈయన ఎందుకు కుదురుతలేదు? దీన్ని ఎందుకు హత్తుకుంటున్నాం చెప్పండి అమ్మా? దీన్ని ఎందుకు హత్తుకుంటున్నాం? ఈయన హత్తుకుంటేనే మమ్మల్ని ఆయన హత్తుకుంటాడు. ఇంకొక మాట తప్పుగా అనుకోకండి. నా బిడ్డ నన్ను హత్తుకుంది అనుకోండి, నేను హత్తుకున్నా చెప్పాలి. ఆవిడ బిడ్డ వచ్చి నన్ను హత్తుకుంది అనుకోండి, నేను వెంటనే ఏం చేస్తాను? అలాగే వాక్యం ఎప్పుడైతే నువ్వు హత్తుకున్నావో ప్రభు నిన్ను హత్తుకునే ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే హత్తుకోలేదు అనుకో, మరలా చెప్తాను, ఎవడైనాను శిరస్సును హత్తుకొనని వాడు ఎవడైనా ఉంటాడేమో చూసుకోండి అన్నాడు ఆయన. అన్నాడా లేదా? శిరస్సు అంటే ఎవరో? క్రీస్తు ప్రభు అంటే వాక్యాన్ని హత్తుకోకుండా ఉన్నాం అనుకోండి, మన బహుమానం అపహరించేవాడు కూడా ఉన్నాడు. కనుక మనం ఏం చేద్దాం? మన స్వాస్థ్యాన్ని కాపాడుకోవడానికి ప్రాణాన్నైనా పెట్టాలి. అంతేగాని ఈ లోకమైన వాటి కోసం ఆ స్వాస్థ్యాన్ని పోగొట్టుకున్నామంటే మనకంటే అమాయకులు ఇంకెవరో. ఓకేనా? మరి పితరులు, తల్లిదండ్రులు నిజంగా వారు తమ స్వాస్థ్యాన్ని కాపాడుకున్నారు కదంటారు. చెప్పాలి. నీతిని ప్రకటించారు లేదా? ప్రారంభం చెప్పుకున్నాం. పుట్టబో వారికి ప్రకటించారు లేదా? ఏం జరుగుతుంది? నీతి ఏమవుతుంది? ప్రచురం జరుగుతూనే ఉంది. ఎందుకంటే నీతికి ఏమి లేదు. ఇంకా చెప్పాలంటే నీతి చెప్పేవారికి మరణం ఉండొచ్చేమో కానీ నీతికి మాత్రం ఏమి లేదు. రైట్. అందుకే మరణము లేని లోకానికి వెళ్ళే భాగ్యాన్ని దేవుడు తన కుమారుడు ద్వారా మనకిస్తున్నాడు. అందుకే నీతి గొప్పది, నీతే స్వాస్థ్యం. ఆ స్వాస్థ్యం ఆయన ఉచితంగా ఇచ్చాడు, దాన్ని కాపాడుకుంటాం. ఓకేనా? అంతేగాని ఏమనుకోండి, ఇస్కరియోతు యోధాలాగా మరోటిలాగా లోకాశలకు లోనయ్యి అసలు స్వాస్థ్యాన్ని మాత్రం పోగొట్టుకోవద్దు. రాజు అంతటోడు గొప్ప అవకాశాలు ఇస్తాను అన్నాడు, వదిలేసుకున్నాడా? పితరులు ఇచ్చిన దాన్ని పోగొట్టుకున్నాడా? నాబోతు అసలు ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. కానీ పితరులు ఇచ్చిన ఆ స్వాస్థ్యాన్ని, ఒక మాట, పితరులు ఇచ్చిన స్వాస్థ్యం అంటే తండ్రి ఇచ్చిన స్వాస్థ్యం, పరలోక తండ్రి తన కుమారుడు ద్వారా ఇచ్చిన స్వాస్థ్యాన్ని మనం ఎలా కాపాడుకోవాలన్నది వాక్యం చెప్పింది.
ఓకేనా? వాక్యానుసారంగా మనం ఉందాం. నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని అందరిని కూడా ప్రేమతో తెలియపరుస్తూ సంఘాన్ని, ఎంతకైనా స్వాస్థ్యవేదయ్యా అంటే సంఘం ఉంటారు కదంటారా, ఆ సంఘాన్ని మనం ఏమై ఉండాలి? హత్తుకునే ఉండాలి. కానీ ముద్దులు పెట్టి వెళ్ళిపోయేవాడు అంటే ముప్పు మనకే. అర్థమైంది మీకు? హత్తుకునే ఉండాలి. హత్తుకునే ఉంటే అర్థం ఏంటి? మనం చచ్చిపోయేంత వరకు అందులోనే ఉండాలి. ఆ మాట రూత్ అన్న మాట ప్రతి వారు అనుకోవాలి. ఆనాడు నయోమితో చెప్పింది, ఈరోజు ప్రభు సంఘంతో చెప్పుకోవాలి. నీ పరిచయం ఎక్కడుంటే అక్కడే అందలేదు ఒకటి. నువ్వు ఎక్కడ ఉంటావు అక్కడే, నువ్వు ఎక్కడ ఉంటావు అక్కడే, నువ్వు ఎక్కడ ఉంటావు అక్కడ, చచ్చిపోతావు అక్కడే, నేను అక్కడే బాధ పెట్టుకుంటున్నాను. అందుకే ఆవిడ గొప్ప నీతిమంతురాలు. ఎవరో? రూతు. ఓకేనా? అలాంటి నీతిని మనం కాపాడుకుందాం. నీతిమంతులను దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉంటారు. ఓకేనా? మరొకసారి మీ అందరికీ కూడా ప్రభు నామమున ప్రత్యేక వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రియులు కాంతారావు గారికి మరొకసారి, అలాగే దానియేల్ బాబు గారికి కూడా ప్రత్యేక వందనాలు. మీ యొక్క అనుదిన ప్రార్థనలో మా పరిచయం గురించి జ్ఞాపకం చేసుకోండి. మా యొక్క అనుదిన ప్రార్థనలు మీ పరిచయం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నీతిని ప్రకటిద్దాం, నీతిలో బ్రతుకుదాం, నీతితోటే మన జీవిత యాత్ర ముగించుకుందాం. మిమ్మల్ని అందరూ దేవుడు దీవించుగాక. థాంక్యూ.